తీసుకొచ్చారు. తర్వాత ఏంటంటే నువ్వు జ్ఞానం చుట్టూ ఇప్పుడు నాన్నగారు సహవాసం చేస్తున్నావు. జ్ఞానం అసలు జ్ఞానం అవసరం ఏంటి మనకి? నువ్వు నువ్వు కూడా ఆలోచించుకోవాలి కదా. సబ్జెక్ట్ శ్రవణం చేసుకున్నాక ఇంటికి వెళ్ళాక ఇప్పుడు మాతోటి మేము చెప్పిన మాటలతోటి నీకు అవసరం ఏంటి? మామూలుగా నీ దేహం నువ్వు అనుకుంటున్నావు, నీ మనసు నువ్వు అనుకుంటున్నావు, నీ ఇంద్రియాలు నువ్వు అనుకుంటున్నావు. మనం ఏదైతే కాదో మనం అనుకోం, అది మనం అనుకోం. మన కాంతి మనం అనుకుంటున్నాం కదా, వచ్చిన గొడవ అనమాట. ఏదైతే మనం కాదో అది మనం అనుకుంటున్నాం. కనీసం మన దుఃఖానికి కారణం ఇతరులు అనుకుంటున్నాం. నాన్నగారిని మనం చూసేసరికి మన పరిస్థితి ఇవాళ భౌతికంగా ఈరోజు మనం ఎంత డబ్బు సంపాదించుకున్నా ఫౌండేషన్లో మనకి కష్టపడి సంపాదించిన పెద్దవాళ్ళని అసలు వాళ్ళు కూడా మనం మర్చిపోకూడదు. అసలు భౌతికంగా కూడా అండి మామూలుగా అది ఆధారం చేసుకునే కదండి ఏదో వాళ్ళు డిసిజన్ చేయించి. అంత గురించి ఏంటంటే ఇప్పుడు నాన్నగారు ఫౌండేషన్ వేసుకొచ్చారు కదండి వాళ్ళది. ఆ ఫౌండేషన్ ఆధారాన్ని మనం మర్చిపోతాం. అదిగోనండి అలాగే బీజం వేశారండి. భక్తిని బీజాన్ని నాటి మొక్క వేస్తారు, అది ఎదుగుతూ ఉంది. బట్ నాన్నగారితో ప్రతి మీటింగ్కి మనం వస్తున్నాం కదా, నాన్నగారిని చూస్తున్నాం, దర్శనం చేసుకున్నాం, ఇవన్నీ కదండి. అందుకండి అంటే జ్ఞానం ఎందుకు అది? మనకి జ్ఞానం అవసరమా అని అంటే అసలు నాన్నగారి చుట్టూ తిరుగుతున్నాము. మరి జ్ఞానాన్ని సంపాదించుకోవాలని అనిపిస్తుంది. జ్ఞాని చుట్టూ తిరగటం ఎందుకు? జ్ఞానం మనకి ఎందుకోవాలి అదండి. అంటే నువ్వు జ్ఞాని చుట్టూ ఎందుకు తిరుగుతున్నట్టు? జ్ఞానం నీకు అవసరం ఏంటి అంటే అలా కూడా అంటే ఎందుకంటే మనకు ఎంతో కొంత ఇప్పుడు నాన్నగారిని చూడకముందు ఎంతో కొంత తెలివి ఉంటుంది కదండి. ఆ తెలివి ఉంటుంది కానీ ఆ తెలివిలో వికాసం ఉండదు కదండి. మన తెలివితేటలో ఉన్న బలహీనతను తొలగించండి. అంటే మన తెలివితేటలకి కొంచెం వికాసాన్ని కలగజేసేది కూడా నాన్నగారికి కదండి అసలునండి. మామూలుగా మన తెలివితేటలకి వికాసాన్ని కూడా ఆయనే కలగజేస్తున్నారు కనుకండి. ఇప్పుడు ప్రతి విషయానికి మనకి ఇంట్లో కానీ సంఘంలో కానీ సమాజంలో కానండి అంటే నాన్నగారు దర్శనం అంటే ఎందుకంటే పుట్టిన రోజు కదండి, ఆయన దేహం ధరించారు కదండి, మొత్తం ఫౌండేషన్ టర్నింగ్ తిప్పారండి. నాన్నగారు దర్శనం కాకముందు జీవితం వేరండి, నాన్నగారు దర్శనం అయ్యాక జీవితాలు వేరండి భక్తులకి. అంటే ఎందుకంటే పాపం ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ సమాజంలో కానీ నాన్నగారు దర్శనం చెయ్యకముందు వీళ్ళు ఎలా ఉన్నారు, దర్శనం చేసినా అలాగే ఉన్నారు. ఈ కెంగల్ చేష్టలు, ఈ కెంగల్ పద్ధతులు, ఈ కెంగల్ లక్షలు ఏవి బాగలేదని చెప్పి ఇంట్లోని సమాజంలో ఉన్నది. అది మనకు అనవసరం అండి ఆ మాట మానండి. ఆయన నాన్నగారు లోపల ఎలా మరి కెంగల్ చేష్టలు ఉంటాయి, ఎక్కడ బాగుంటాయి మరి లోపల ఉంది కదా. కొంచెం ఇవాళ సడన్గా నాన్నగారిని చూసామనండి అంటే లోపల ఎంత టర్నింగ్ తిప్పుతున్నాడో అది ఆయన చేసే పని ఎవరికి మనం చెప్పలేం కదండి. ఓపిక అందే విషయం కాదు కదండి. మరి లోపల ఎంత టర్నింగ్ తీసుకొస్తున్నాడో అది తీసుకురావాలి కదా అసలు అనండి. అంటే ఇక అండి అది మనము మా వీళ్ళు ఎంత జ్ఞాన చుట్టూ తిరుగుతున్నారు, జ్ఞాన సహవాసం చేస్తున్నారు, జ్ఞానం మాటలు వింటున్నారు, జ్ఞానం ఏమి సంపాదించుకోవడం లేదు. వీళ్ళు జ్ఞానాన్ని సంపాదించుకోవడం తిరుగుతున్నారు కానీ జ్ఞానాన్ని కూడా సంపాదించుకోవడం చేత కావడం లేదని చెప్పి మామూలుగా మనకి ఇంటికి వస్తాయి కదండి అసలు మాటలండి. అంటే మనం అంతకంటే వాళ్ళం కదండి. ఇది ఈయనతో ఈ మాట చెప్పొచ్చు చెప్పకూడదని తెలియక మామూలుగా జ్ఞాన చుట్టూ తిరుగుతున్నారు, జ్ఞానాన్ని సంపాదించడం అసలు ఏమి మార్పు కనపడలేదనేమో. ఇక్కడికి వస్తేనేమో చెప్పిందేమో ఇక్కడికి వస్తే శ్రవణం చేస్తున్నాం కానీ చెప్పిందేమో ఆచరించలేదు. దేవుడు చెప్పింది దేవుడు కూడా వాడి నీలో ఏమీ మార్పు లేదని నాన్నగారు నన్ను ఇవ్వరండి. నీలో ఏం మార్పు లేదని ఇంటికాడ ఇవ్వరండి తింటా అనుకోండి. అంటే మార్పు అంటే ఏమిటో మరి ఎలా అనుకుంటున్నానంటే మనం జ్ఞానం సంపాదించుకుంటున్నాం, ఇలాగ ఇతరుల కారణం కాదు కదా, అలా కాదు కదా. అలాంటి సిచ్యువేషన్ అలాంటి సందర్భం వచ్చినప్పుడు నాన్నగారు చెప్పారండి ప్రత్యేకంగా కొంచెం సిచ్యువేషన్ సందర్భం ఎవరో అడిగినట్టు అడిగిన మనం ఏనుకోవచ్చు కదండి. ఎవరో అయినది అదే అందు గురించి మీరు జ్ఞాన చుట్టూ తిరుగుతున్నారు, జ్ఞానంతో సహవాసం చేస్తున్నారు కానీ మీలో ఏమీ మార్పు రావట్లేదని మామూలుగా ఇంటికాడ వాళ్ళు అంటారు కదండి. అక్కడ అన్నారు. ఇక్కడికి వస్తేనేమో నువ్వు శ్రవణ చేస్తున్నావు అంటే చెప్పే మాట మీకేమో అర్థం కావట్లేదండి. వాళ్ళు మీరు అంటున్నారు అంటారు. అసలు ఏంటి మరి అంటే శుద్ధ అద్వైతం కదండి, అహింసాతత్వం అండి. మన ప్రవృత్తి చూస్తే హింసా ప్రవృత్తి అండి. ఇది నాన్నగారు చెప్పేది అద్వైత పోదండి, అది అహింసా తత్వం అండి. రెండింటికి ఒకేసారి కలిగి ఎలా కుదురుతుందండి?
భగవంతుడు ఎందుకో ఇద్దరిని మన ఇద్దరిని సమన్వయం చేశారు. ఇది జ్ఞాని మనం అనమాట అండి. అంటే అక్కడ వాళ్ళ అంతంలోకి పొరపాటు ఏమి లేదమ్మా. వాళ్ళకి అలా కనపడ వాళ్ళు అలా అనుకుంటే ఆ గొడవ ఎందుకు? ఇప్పుడు అలా అనుకుంటే నీకు భౌతికంగా కాపుదల కింద ఉంటుంది. నాన్నగారు జ్ఞాన సహవాసం చేస్తున్నారు, జ్ఞానం చెప్పిన మాట వింటలేదు, మీరు మార్పు లేదని ఇంట్లో వాళ్ళు అందరూ అలా అంటున్నారు. అంటానికి మార్పు వచ్చినట్టు బయటకు కనిపించకూడదు. గురువు ఎంత కాపుదల కాస్తుంది. ఇప్పుడు నా పై మీద నా భుజం మీద తుండి చూపించేది, తుండి ఇలా భుజం మీద వేసుకున్నాను, ఈ తుండి ఇలాగే ఉండాలి కదా. ఈ తుండి జారి కింద పడిపోతాను అనుకో, ఇంకా జారి కింద పడిపోతాను, గమ్ము పట్టుకుంటాను, పడినవను కదా. అందుకు ఈ జ్ఞాన శక్తులు తిరుగుతున్నారు, జ్ఞానంతో సహవాసం చేస్తున్నారు, వీడికి అని చెప్పి జ్ఞానాన్ని సంపాదిస్తాడని చెప్పి, ఆ జ్ఞానం అనేది భౌతికంగా బయట కళ్ళకు కనిపించే విషయం కాదు. ఈ మార్పు ఇంట్లో కుటుంబ సభ్యులకి సమాజంలో కనిపించిందనుకో, నీకు మా దగ్గరికి రావడానికి కొన్ని ఆటంకాలు ఇబ్బందులు వస్తాయి. అది బయట కాపుదలు అనుకో, మళ్ళీ వాళ్ళ మీద ఇవి కోపాలు అయ్యి పెట్టుకోకర్లేదు అనేది. భక్తి అనేది, జ్ఞానం అనేది నాన్నగారికి మనకే సంబంధించిన విషయం. కనీసం నీకు భక్తి ఉన్నట్టు మీ ఇంట్లో భర్త పిల్లలకి కూడా తెలియకూడదు. అంత రహస్యంగా భక్తిని కాపుదాల్సింది. మనకి ఏమిటంటే జాగ్రత్తగా డబ్బులు దాచుకోవడం, బంగారం దాచుకోవడం. సర్వసాధారణంగా నాన్నగారు ఏమంటారంటే మనిషి విలువను దాచేస్తాడండి. అది వాడికి జన్మతా పుట్టుకతో అలవాటు అండి, విలువను దాస్తాడు. ఇక్కడ జ్ఞానం విలువ తెలియటం లేదు. నువ్వు ఇవాళ జ్ఞానితో సహవాసం, జ్ఞాని దర్శనం అయ్యింది, నువ్వు శ్రవణం చేసుకునేదంతా జ్ఞానానికి సంబంధించింది. కానీ జ్ఞానం విలువ తెలియటం లేదు. జ్ఞానం విలువ తెలిస్తే డబ్బుని ఎలా దాస్తావో, బంగారాన్ని ఎలా దాస్తావో, జ్ఞానాన్ని కూడా సర్వసాధారణంగా దాచేసుకుంటాడంటే మనిషిని బయటికి వ్యక్తం చేయడండి. మనమేమో డబ్బులంతా లోపల మనకి ఎంత డబ్బు ఉందో లోపల దాచేస్తామండి, ఎంత బంగారం ఉందో లోపల దాచేస్తామండి. మనం ఏం కొనుక్కుంటున్నామో ఎవరికీ తెలియదండి. మామూలుగా అండి భగవంతుని దాచుకోవడానికి చోట్లేదండి. భగవంతుని దాచుకోవడానికి చోట్లేక ఇంకో భగవంతుని ఇలా బయట పెట్టగలండి. నేను అంటే భగవంతుడి పట్ల నాకు ఇంత భక్తి ఉన్నట్టు భక్తిని బయట వ్యక్తం చేసుకోవడం జరగాలండి. అందుకు భక్తి అనేది, జ్ఞానం అనేది నీకు నాకు సంబంధించిన విషయం. ఇప్పుడు మాతో సహవాసం చేసామనుకో, మాతో సహవాసం చేయటం వలన ఏ లాభాన్ని పొందవలసిన లాభం అంటూ లేదు. అటువంటి లాభాన్ని పొందమని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. అందు గురించి ఆ మాటను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆ లాభం, ఏ లాభాన్ని పొందవలసిన లాభం అంటూ లేదా, ఆ లాభం పొందాలంటే నీకు నాకు సంబంధించింది భక్తి. ధ్యానం కూడా నీకు నాకు సంబంధించిందండి. ఇప్పుడు నాన్నగారితో మనం సహవాసం చేసుకున్నాము. నాన్నగారితో సహవాసం చేసుకున్నప్పుడు నాన్నగారు అవసరం ఏంటి మనకి? నాన్నగారి దగ్గర మనం శ్రవణం ఎందుకు చేసుకున్నట్టు, అది మనం ఎందుకు చేస్తున్నట్టు, అసలు ఇదంతా ఎందుకు? మన జ్ఞానం అవసరమా అండి? జ్ఞానం అవసరమైతే దేనికి అవసరం జ్ఞానం అండి? అంటే నాన్నగారు అలా విచక్షణ చేసుకుంటున్నావు అనుకో, నువ్వు అలా దేనికి అవసరం? నాటి నేనే ఉన్నాను, నాకు జ్ఞానం దేనికి అవసరం అండి? మామూలుగా నాన్నగారితో నేను ఇంతకాలం సహవాసం చేసుకున్నాను. అప్పుడు నాన్నగారి రూపం, నాన్నగారి నామం ఉంది. నేను తర్వాత అండి నాన్నగారి మాటలు కూడా శ్రవణం చేసుకున్నాను, జ్ఞానంతో సహవాసం చేశాను. ఏంటి అవసరం? జ్ఞానాన్ని నేను ఏం చేసుకోవాలి? నాన్నగారి రూపాన్ని నేను ఏం చేసుకోవాలి? నామాన్ని ఏం చేసుకోవాలి? లేదా నాన్నగారి మాటలు నేను ఏం చేసుకోవాలి? జ్ఞానం భౌతికంగా డబ్బుని సంపాదించుకోవాలి. డబ్బుని సంపాదించుకుంటే ఆ డబ్బుని ఏం చేసుకోవాలో బయట తెలుపుతాను. అలాగే నాన్నగారి జ్ఞానాన్ని కూడా సంపాదించుకున్నామండి. నాన్నగారి జ్ఞానాన్ని కూడా ఎంతో కొంత ఎవరు ఎంత భౌతికంగా సంపద అందరికీ సమానంగా ఉంటుంది, సమానంగా. అలాగే నాన్నగారు చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు నాన్నగారి సంపదకు వారసులమే అని చెప్పి భగవాన్ నాన్నగారు సంకల్పంతో అని చెప్పేవారు కదండి. కదా నాన్నగారి దగ్గర సంపదను జ్ఞానం అనే సంపదను దాచుకున్నారండి. ఇప్పుడు నేను దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా వాడుకోవాలి, భౌతికంగా డబ్బు ఎలా ఉపయోగించుకోవాలో వాడుకోవాలో చూసుకుంటున్నాను కదండి. నాన్నగారు చెప్పిందంటే అది ఎలా వాడుకుంటున్నావో, నాన్నగారి దగ్గర సంపాదించుకోవడం జ్ఞానం అనే సంపద కూడా అలా వాడుకోవాలి. అవసరార్థం జాగ్రత్తగా మామూలుగానండి. ఇప్పుడు ఆ సంపద నేను ఏం చేసుకోవాలండి? ఇప్పుడు సంపాదించుకున్నానండి. ఇప్పుడు నాన్నగారు రూపం మనం జ్ఞానాన్ని సంపాదించుకుందామే అనుకుందాం. జ్ఞానం సంపాదన చేశాక జ్ఞానం సంపాదించుకోకుండా ఎవరు ఉంటారండి? ఎంతో మంది ఎందుకోసం అండి నాన్నగారు అలా అంటే ఎందుకంటే మైండ్లో ఉన్న స్వావర్తనం పోవటానికి మామూలుగా ఎందుకు ఆలోచించుకోవాలి? ఆ ఆలోచన కూడా అవసరం వచ్చింది. దీన్ని ఆలోచన ప్రతిభ పెరుగుతుంది అనమాట. తెలివితేటలు బాగా పెరుగుతాయి, ప్రతిభావంతులు ఓడిపోతూ ఉంటారు. జ్ఞానం ఎందుకు సంపాదించుకోవాలి?
సంపాదించుకోవాలంటే మనం ఏదైతే కాదో మామూలుగా దేహం మనం కాదు, ఇంద్రియాలు మనం కాదు, మనస్సు మనం కాదు, మనకు కనిపించే సృష్టి కానీ మనుషులు కానీ వీళ్ళందరూ మనకు సంబంధించిన వాళ్ళు కాదు. ఇది ఉంది, ఇవన్నీ మనం అనుకుంటాం. ఇవన్నీ మనం అనుకోవడానికి నాన్నగారు రూపం, నాన్నగారు నామం, నాన్నగారు చెప్పిన మాటలు అవసరమా? ఇప్పుడు ఎంతకాలం నుంచి సంపాదించుకున్న సంపాదన వాళ్ళు అందు గురించి నా దుఃఖానికి కారణం ఇతరులు కాదు. నాకు అశాంతి వస్తుంది, ఆందోళన వస్తుంది, టెన్షన్ వస్తుందా లేదా, ప్రస్తుతం ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రస్తుతం నా రోగం ఏంటి, నాకు అశాంతి వస్తుంది, ఆందోళన వస్తుంది, టెన్షన్ వస్తుంది, ప్రాబ్లమ్స్ ఉందండి లోపల. ఏం కావాలండి ఇంట్లో ఏదో మన నీకు అనవరం చేస్తానో అవమానం చేస్తానో లేక ఏదో ఒక మాటనో మన నుంచి మనం బాగా అనొచ్చు అనమాట అండి. అలా ఏదైనా అనుకున్నామండి. ఇతరుల కారణం వల్ల నాకు దుఃఖం వస్తానంటే కారణం నా దుఃఖానికి ఇతరులు కారణం కాదు. నేను ఏంటంటే నాకు ఇప్పుడు మనసు కూడా నేను ఇప్పుడు మనసు జీవుడు అని ఏదైనా తలంపు ఏదో ఉంది, నువ్వు వాడి మట్టికి నువ్వు కాదు. ఎంత బోధ చెప్పిన ప్రతి మీటింగ్లోని ప్రతిరోజు ప్రతి మీటింగ్లోని వచ్చేది ఏంటంటే నీ మనసు నువ్వు కాదని వచ్చేది కదండి. నువ్వు ఉండటానికి సంబంధించిన వాడు, అది నీవు అది ఉండటానికి సంబంధించిన వాడు అని చెప్పి సుశిద్ధావస్థితిని ఆధారంగా చూపించేవారు కదండి. నీ మనసు నువ్వు కాదు. మా పిలుపు జాగ్రత్త జ్ఞానాన్ని ఎలా వాడుకోవాలి అంటే మనం భౌతికంగా భగవంతుడిని ఆరాధించుకునే టైంలో ఆరాధించుకోవాలి. తర్వాత వచ్చేసరికి మరి సంపదను మనం వాడుకోవాలి కదండి. భౌతికంగా సంపాదించుకునే సంపదని ఎక్కడ ఎంత డబ్బున అవసరం ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నాం కదండి. ఇప్పుడు నాన్నగారు ఉండాలి, ఇప్పుడు మన నాన్నగారి సంపదని వాడుకోవాలి మన దైనందిన జీవితంలో కదండి. ఆయన సబ్జెక్ట్ ఇప్పుడు చెప్పడానికే కాదు కదండి. ఇప్పుడు ఇక్కడ ఏదో నాన్నగారు చెప్పిన మాట 4 మాటలు చెప్పుకున్నాం అనమాట అండి. చెప్తే ఇన్ని కూడా అందరూ ఆశ్రయిస్తారని నువ్వేం చేస్తావు జ్ఞానాన్ని అని అడిగిపోరండి రండి. అది ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ సత్సంగం చెప్పమంటే సత్సంగం చెప్తే వాళ్ళందరూ ఆశ్రయిస్తారా అని చెప్పేసి వచ్చేసి పని అయిపోతుంది అనుకున్నా. ఈ జ్ఞానితో సహవాసం చేస్తూ ఆ రూపాన్ని, ఆ నామాన్ని, ఆ మాటల్ని నువ్వు నీ వరకు వాడుకోవాలి. ఎలా వాడుకోవాలో తెలియాలండి. ఎలా వాడుకోవాలో తెలుసుకుంటే మన ఇంట్లో డబ్బులు ఎలా వాడుకుంటున్నామండి, ఎలా మనకి ఎంత సంపద ఉందో తెలుసండి అండి. ఆ సంపదకి సరిపడి భౌతిక జీవితంలో వాడుకుంటూ జీవిస్తున్నాం అనమాట అండి. అలా నీ జీవితానికి ఒక సౌందర్యం, నీ జీవితం అంటే ఒక ధ్యాని సంభాషణ చేశాక జీవితాల మీద జీవితాన్ని అసహించుకుని జీవితం మీద అసహించుకుని మన శరీరానికి విరమించుకుందామనే పరిస్థితుల్లో నాన్నగారు అవతారం శరీరం తీసుకున్నారండి. అందరి జీవితాలని మోక్షం ధ్యానం నాకు 2 రోజులు అటు ఇటు వస్తున్నారు. మాధుర్యంగా మార్చారు. జీవితంలోనే సౌందర్యాన్ని నువ్వు అనుభవించగలరు. ఇప్పుడు జీవితం అంటే ఒక సౌందర్యం మనకు. అయితే మన జీవితంలోనే మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలండి. ఇప్పుడు నాన్నగారు సబ్జెక్ట్ తీసుకునండి, వాడుకునండి, నాన్నగారి మాటలు వాడుకుంటే జీవితం అంతా సౌందర్యమేనండి. అనుకూలాలు సౌందర్యం, వ్యతిరేకాలు సౌందర్యమే, పొగడ్తలు సౌందర్యమే, విమర్శలు సౌందర్యమే. అసలు జీవితమే, నీ జీవితమే ఒక సౌందర్యం అని చెప్పేవారండి. ఈ జీవితం అంటే అసహ్యం కలిగకూడదు, జీవితంలో ఒక సౌందర్యం. అందు గురించి జ్ఞానికుడు నాన్నగారు రాకముందు వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు అది మామూలుగా. ఎందుకంటే మన జీవుడిని మన జీవుడో మనసో ఏదో ఉంది కదండి, అని నలిపేసుకుంటున్నాం అని చెప్పి బెంగ పెట్టుకున్నాం. అశాంతిగా ఉందో, ఆందోళనగా ఉందో, టెన్షన్గా ఉందో, దేవుడు నిన్ను అశాంతి కానీ, ఆందోళన కానీ, టెన్షన్ కానీ, బెంగ కానీ ఉండమని ఎక్కడన్నా భగవంతుడు చెప్పలేదు కదండి. ఆ రకంగానండి భగవంతుడికేమో అర్చనలో ఆరాధన చేస్తున్నామంటే ప్రవృత్తి సొత్తే హింసా ప్రవృత్తి అండి. మీరు చెప్పేది హింసా ప్రవృత్తి కదా. మరి హింసా ప్రవృత్తిలో ఉన్న నీకు అహింసాతత్వం గురించి బోధించిన మా బోధ, మా మాట శ్రవణం చేసినప్పుడు అప్పుడు అహింసాతత్వాన్ని ఎందుకు అక్కడ జ్ఞానాన్ని ఏం చేసుకుంటాం? మరి ఇప్పుడు జ్ఞానానికి సంబంధించిన మాట ఆయన మూటంతో వచ్చింది కదండి. నాన్నగారి దగ్గర నుంచి వచ్చేది ఆ అహింసాతత్వం అండి. మన ప్రవృత్తి చూస్తే హింసా ప్రవృత్తి అండి. ఆ అహింసాతత్వానికి సంబంధించిన మాట మనం శ్రవణం చేశాం కదండి. ఆ సంపద మన అందరి దగ్గర ఉంది కదండి. ఆ రోజు ఉందండి, ఇప్పుడు ఈ రోజుకి ఎంత కొంత నాన్నగారి సంపద అంత అందరి దగ్గర మనం ఉంది కదండి. ఆ సంపద ఏం చేసుకుందామని అనమాట అండి. అదండి అదండి ఆ అది అహింసాతత్వం అండి. నాన్నగారి దగ్గర మనం మాట శ్రవణం చేసుకున్నాం, అందులో అహింస లేదు.
అది అహింస అద్వైత బోధ అర్థమైందో. మన ప్రవృత్తి చూస్తే ఈ మనసుని దేవుడిని చూస్తే ప్రవృత్తి చూస్తే ఈ హింసా ప్రవృత్తి చూద్దానండి. అందుకు అహింసాత్వం మాటలు తీసుకుని ఇప్పుడు హింసా ప్రవృత్తిని తొలగించుకోవడానికి ఆ జ్ఞానం అనే మాటను ఉపయోగించుకోకపోతే ఏం చేసుకుంటావు అని, వాడుకోకపోతే ఏం చేసుకుంటావు. ఇప్పుడు దైనందిన ఒక గంట అరగంట కూర్చొని జపం ధ్యానం సాధన చేయడం అది వేరే విషయం అనమాట అండి. మొత్తం దైనందిన జీవితంలో మన ఈ హింస దేవుడి దగ్గర హింసా ప్రవృత్తి ఉన్నది కదండి. ఇప్పుడు మనకి జీవుడు నశించలేదు కదండి. ఇప్పుడు నాకు ఏంటంటే జీవుడు నశించలేదండి, మనసు నశించలేదు, జీవుడు మనసు నశించలేదండి. ఇప్పుడు ఎంతో కొంత దగ్గర హింసా ప్రవృత్తి ఉంటుందండి. హింసా ప్రవృత్తి లేదని అనుకుంటామండి. హింస మామూలు అనేది అంటే మనం ఎదటి వాళ్ళని మనం ఎదటి వాళ్ళని హింస పెట్టకూడదండి. అలా మన మనసును కూడా మనం హింస పెట్టకూడదండి. మన తిరిగి మన మనసును మనం హింస పెట్టుకుంటా ఉంటాం అనమాట అండి. ఇది బయట పరిస్థితులు బాగోకపోతే దాని వెంగ పెట్టుకుంటుంది. ఇప్పుడు బయట పరిస్థితులు బాగోలేదనుకోండి, అసలు కొన్ని మనసుకు బాగా లోపల బెంగగా ఉంటుంది అనుకోండి. లోపల అది బెంగగా ఉంటుందంటే అది జీవుడి లక్షణం, మనసు లక్షణం. మరి అది హింసా ప్రవృత్తి. అది మీ లోపల ఎదుటి వాళ్ళని హింస పెట్టినట్టే మన మనసును కూడా హింస పెడతాందండి. ఆ ప్రారంభ యొక్క ప్రభావం వచ్చి మనసుని హింస పెట్టకుండా ఈ అహింసాతత్వానికి సంబంధించిన మాటను తీసుకుని ఆ హింసా ప్రవృత్తిని నివారణ చేసుకోవడానికి, ఈ ప్రారంభ యొక్క ప్రభావం మన మీద పడకుండా ఉండటానికి అక్కడ భగవంతుడు చెప్పిన మాట ఉపయోగించుకోకపోతే ఇంకేం చేసుకుంటాము. నాన్నగారు మాటనండి, జ్ఞానాన్ని వాడుకోవాలి కదా అనండి. జ్ఞానాన్ని వాడుకుంటే జీవితంలోనే నువ్వు సౌందర్యాన్ని అనిపిస్తూ ఉండాలి. అంటే శాస్త్రానుభవాని కంటే జీవితాన్ని ఎక్కువ అని చెప్పేవారు నాన్నగారు. అదే జీవితం నేర్పిన పాఠాలు అనుభవంగా ఆ విషయాలు మర్చిపోతా ఉంటే అది అనుభవం మిగులుతుంది అనమాట అండి. అటువంటి నాన్నగారు చెప్పిన మాటను తీసుకుని ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆ రోజు ఈ రోజు అంటుందండి. ఇది దైనందిన జీవితంలో ఆయన మాటలను తీసుకుని వాడుకుంటూ జీవిస్తే జీవితంలోనే సౌందర్యం, జీవితమే సౌందర్యం మామూలుగానండి. అంటే అనుకూల పరిస్థితుల్లోనే నువ్వు సౌందర్యాన్ని అనిపిస్తూ ఉండొచ్చు, వ్యతిరేక పరిస్థితుల్లోని సౌందర్యాన్ని అనిపించచ్చు, నష్టంలోని బాధలోని సమస్యలోని అన్నింటిలోని కూడా ధ్యానం ఏం చేసుకుందామని నాన్నగారు రూపం, నాన్నగారు నామం, నాన్నగారు మాటలు. ఆయన దేహం చైతన్యం, దేహం ధరించి భూమి మీద ఎందుకు వచ్చినట్టు, అది దేహం ధరించి భూమి మీద ఎందుకు వచ్చినట్టు అంటే మనకి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి. తర్వాత జ్ఞానం సంపాదించాము, ఏం చేసుకుందామని ఎందుకు జ్ఞానం. ఈ జ్ఞానం అవసరమా అని అడిగారండి ఒకసారి. జ్ఞానం అవసరమా అంటే దేనికి అవసరం జ్ఞానం ఇదండి. మన అవసరాలేగా మన అవసరాలే, మన కోరికలే మరి భగవంతుడికి తెలుస్తుంది, అది వేరే విషయం అండి. అంటే దైనందిన జీవితంలో అన్నీ వాడుకుంటున్నాం కదండి. ఇప్పుడు ఈ కప్పులు, ఉప్పులు, పంచదారలు, టీ పొడాలు దైనందిన జీవితంలో డబ్బులు ఏది ఎంత అవసరమో అంత అలాగైతే వాడుకుంటున్నాము. అలాగే జ్ఞానం అవసరమా అండి. జ్ఞానం అవసరం వల్లనే నాన్నగారి చుట్టూ తిరిగే ఉంది. జ్ఞానం ఎక్కడ అవసరం నీకు అనమాట. నువ్వు అనుకుంటున్నావు కదా, ఆ మనసు ఏ మనసు అయితే నువ్వు అనుకుంటున్నావో అది నువ్వు కాదని నిర్ధారణ తేల్చుకోవడానికే జ్ఞానం అవసరం. అదే నువ్వు అనుకోవడానికి నువ్వు అనుకుంటున్నావు కదా. నాన్నగారిని చూడకముందు కూడా అదే మనం అనుకున్నాం కదండి. అదే మన మనసే మన దేహమే మనం అనుకున్నాం, మన మనసే మనం అనుకున్నాం. మన దేహం మనం అనుకోవడానికి, మన మనస్సు మనం అనుకోవడానికి ఇంకా జ్ఞానం అవసరం లేదు కదండి. అలా అనుకుంటున్నాం కదండి. మరి అదనంగా ఏంటంటే నాన్నగారు దేహం కలిసి భూమి మీద అదనంగా వచ్చినందుకు ఆయనకు మనం నేర్పింది ఏంటండి, మన దేహం భూమి మీద ఉండగా మనం చేసుకోవాల్సిన పని ఏంటి అన్నది చూసుకోవాలి కదండి. నాన్నగారు మనకు చెప్పిందండి. అంటే మన దుఃఖానికి ఇతరులకు అంటే ఇక్కడ మీకు సాధన ప్రారంభం అవుతుంది, అప్పుడు సాధన జరుగుతుంది. ఇప్పుడు మనకి ఏమనిపిందంటే పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉండి బాగా అన్నీ బాగున్నాయి అనుకోండి, అప్పుడు జ్ఞానానికి దగ్గరగా ఉన్నామేమో, భగవంతుడికి దగ్గరగా ఉన్నామేమో అనిపిస్తుంది అనేవారండి. అప్పుడు తెలుస్తుందండి భగవంతుడికి ఎంత దగ్గరే తీసుకుంటారండి. దూరాన్ని దగ్గరగా పెట్టుకుంటారు, దూరాన్ని పెడతారండి నాన్నగారండి. దగ్గరికి ఎప్పుడు తీసుకోవాలో అప్పుడు దగ్గరికి షేర్ తీసుకునేవారండి. వీళ్ళు ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలోనే మళ్ళీ దగ్గరికి ధ్యానం వచ్చేసింది అనుకుంటే ఎంత దూరంగా ఉంచాలో అంత దూరాన్ని ఉంచుతూ ఉంటారు. మరి మనకి మనసు నశించకుండా మనసు నశించిపోయిందని ప్రవర్తింటే ఇంకుంటారండి నాన్నగారండి మామూలుగానండి.
అందుకు నేను నాకు దుఃఖం వచ్చిందనుకోండి, అశాంతి అసలు వచ్చిందనుకోండి, నా దుఃఖానికి నా అశాంతికి ఇతరుల కారణం కాదు, మామూలుగా ఇతరుల కారణం కాదు, అసలు ఇతరుల కారణం కాదు, నా మనసే కారణం. నా అశాంతికి నా మనసే కారణం, నా దుఃఖానికి నా మనసే కారణం, ఇతరుల కారణం కాదు. అదేంటంటే ఏది ఇప్పుడు నాన్నగారి దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు నాన్నగారి మాటని ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఎక్కడ వాడుకోవాలి. ఎక్కడ వాడుకోవాలంటే మామూలుగా అండి, దేహం నువ్వు కాదని చెప్పారు, ఇంద్రియాలు నువ్వు కాదని చెప్పారు, మనస్సు నువ్వు కాదని చెప్పారు. మామూలుగానే ఇప్పుడు ఈ ఈ ఈ మూడు నువ్వు కాదని చెప్పారు కదా, అది ఆ మూడు నువ్వే అనుకుంటున్నావు. ఏ రోజు కాదు, దేహం నువ్వు అనుకుంటున్నావు, ఇంద్రియాలు నువ్వు అనుకుంటున్నావు, మనస్సు నువ్వు అనుకుంటున్నావు. అక్కడి నుంచి నాన్నగారి బోధ, నాన్నగారిని అర్చన భగవాన్ని అర్చనలు ఆరాధన చేస్తున్నావు లేదు కొంచెం చూసుకోనమాట. ఈ మూడు నువ్వు కాదని నిర్ధారణ కూడా చేసుకుంటూ ఉండు. నిర్ధారణ చేసుకోవడానికే జ్ఞానం. ఈ మూడు నువ్వు అనుకుంటున్నావు కదా, ఈ మూడు నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు ఇది మనసు ఉంది, మనసు అంటే అది ఇంద్రియం ద్వారానే కదా మనసు వెళ్తుంది బయటికి. మరి ఇంద్రియం ద్వారా బయటికి మనసు వెళ్ళినప్పుడు అదండి అక్కడ ఇప్పుడు ఇంద్రియాల ద్వారానే మనసు బయటికి వెళ్తుంది. వాళ్ళిద్దరికీ కనెక్షన్ ఉంది కదా. మనసుకి ఇంద్రియ ఏమీ లేదనుకుంటే భగవాన్కి నేను నాన్నగారి కంటే ఏమీ లేదు, వాళ్ళిద్దరికీ ఏమీ లేదని నువ్వు కూడా ఏమీ లేదని స్వామిగా కూర్చుంటే ఎంతో కొంత తెలివితేటలన్నా పెరుగుతాయి వాళ్ళకి. అదండి ఉన్నదే చైతన్యం అంటే ఉన్నదే చైతన్యం. వాళ్ళు ఉండడానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పి ఈ మూడింటితోటి తాదాత్మ్యం లేదా అంటే తాదాత్మ్యం ఉంది కదా. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యానికి అనారోగ్యానికి డిఫరెన్స్ చాలా తెలుపుతాను కదండి. ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నాము అనుకోండి, ఇప్పుడు అనారోగ్యంగా శరీరానికి అనారోగ్యం వచ్చి శారీరక బాధలు భరించలేకపోతున్నాం అనుకోండి, నిజంగా భరించలేని పరిస్థితి వచ్చిందనుకోండి, శారీరక బాధలండి. మరి ఈ శారీరక బాధలు భరించలేని పరిస్థితి వచ్చినప్పుడు అండి అసలు అన్నీ ఇంకా ఆయన చూసి అదండి శారీరక బాధలు వచ్చినప్పుడు అయ్యో మన శరీరానికి ఇన్ని బాధలు భరించలేకపోతున్నాం, ఈ బాధలో చెట్లు బయటకు వచ్చేయాలనిపించింది. కానీ బాధలో ఉండాలని మనిషి అనుకోడు కదండి. అనారోగ్యం వచ్చి పీడించేస్తాను అనుకోండి, అనారోగ్యంలో ఉండాలని మనం అనుకోవడం లేదు కదండి. అనారోగ్యంలో వచ్చి బయటకు ఎప్పుడు వద్దామని అనుకుంటున్నాం కదండి. ఇది శారీరకంగా బాధలు ఉంటే శారీరక బాధల నుంచి బయటికి రావాలి అలాగే అనిపిస్తుంది కదండి. అసలు మామూలుగా ఎప్పుడు వద్దామా అనిపించింది. అయ్యో నన్ను ఈ శారీరక బాధలు వల్ల ఇందులోంచి తీసుకురాకొని ఈ అనారోగ్యం వల్ల అయిపోతుందని ఇందులోంచి తీసుకురాగలనండి. అంటే దేహానికి నాన్నగారి ఉదయం అంటే 100% ఆయన లాస్ట్ మినిట్లో ఎంత అసలు అంటే దేహానికి ప్రారంధాన్ని అనుభవించడం అనేది తప్పదు, ప్రారంధాన్ని తొలగించగలరు నాన్నగారండి. ఇప్పుడేంటి ఎప్పుడైనా సరే మన ప్రారంధాన్ని 100% తొలగించగలను. కానీ ప్రారంధాన్ని తొలగించాలనుకోండి జన్మ రాహిత్యం చేయాలనుకుంటున్నారు అన్నమాట. ప్రారంధాన్ని అనుభవించేస్తే ప్రస్తుతం ప్రారంభం మనం అయ్యో ఈ బాధలు అనుభవించలేకపోతున్నానికి శారీరకంగా అని చూస్తే శారీరకంగా ఆయన శరీరం ఎన్ని బాధలను ఎంత సున్నితంగా ఎంత సుకుమారంగా ఆ శరీరం తిరిగాడు మనకు బోధించి. మొత్తం ఎముకలు రక్తం మాంసంతో చోట్ల అన్నీ మనకే దారిపోసారు కదండి, అన్నీ అనుభవించి లాస్ట్ వరకునండి. మరి ఇవాళ మనం శారీరకంగా ఏదైనా కొంచెం ఉంది లేకపోతే నిజంగా ఆయన బాధలో లాస్ట్ నాన్నగారిని చూసుకుంటే భరించడం కూడా అది గుర్తు చేస్తే ఆయన భగవంతుడికి కదా ఆయన భరించారంటే ఆయనకి సంబంధం లేకుండా భరించవచ్చు, అది కాదండి అసలు అండి. అంటే మన కోసం ఆయన శరీరాన్ని ఆయన సృష్టింప చేసుకుని డాక్టర్లు కూర్చోకూడదని చెప్తే కూర్చుందండి. కొన్ని డాక్టర్లు కూర్చోవద్దు అంటున్నారు, ఎక్కువ గట్టిగా కూర్చోండి అన్న ఆ మాటలు నాన్నగారికి తెలుసండి, మనకి కూడా తెలుసండి. నాన్నగారికి తెలుసున్నా మనకి తెలుసున్నానండి, గంటే కూర్చోవండి అంత గంట కూర్చోవద్దు అలా చెప్పినప్పటికీ ఆయన తెలుసున్నా ఆయన అలాగే కూర్చునేవారండి. మమ్మల్ని నాన్నగారికి ఇంతకంటే ఎక్కువ టైం కూర్చోకూడదని డాక్టర్లు చెప్పారు, కూడా లేచిపోదామని మనకి అనిపించేది కదా. మనం అలాగే కూర్చోవాలండి. అంటే మన కోసమే కదండి ఆయన కూర్చోనండి, మన కోసం మొత్తం శరీరం శుష్కింపు చేసేసుకోండి. అన్ని బాధలు డాక్టర్ కూర్చోవద్దని కూడా అసలు ఎన్ని పడ్డారో పాపం శారీరకంగా ఎలా తిరిగారో ఎంత వైపుగా ఉన్నారో అవన్నీ కళ్ళారా శరీరం ధరించి మన కోసం
రక్తాన్ని మామూలు సబ్జెక్టే కాకుండానండి శరీరాన్ని కూడా దారి విసిరిస్తారు కదండి మన కోసం అండి. అనారోగ్యాన్ని పోతే కూడా అసలు మరి పట్టిందని అందుకు అంత బోధ దేహం ధరించి భూమి మీదకి వచ్చి ఎలా దేహం ధరించారు చైతన్య దేహం ధరించి ఎలా తిరిగడుతుందో, తర్వాత లాస్ట్కి ఎలాగా శరీరం చాలించారు అవన్నీ మనం కళ్ళతోటి చూసుకున్నాం కదండి. కనీసం చూసుకునేటప్పుడు అందుకు ఆయన రూపాన్ని, ఆయన నామాన్ని, ఆయన మాటల్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో, ఎలా వాడుకోవాలో అలా ఉపయోగించుకుని అలాగా వాడుకుని మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసేదే ఆయన రుణం తీర్చుకోగలిగాం. ఈ భౌతికానికి సంబంధించి బోధించడానికి వచ్చిన ఆయన కాదు కదండి నాన్నగారండి. అసలు భౌతికానికి సంబంధం లేదు కదండి మామూలుగా. అంటే ఎందుకంటే నీకు లోపల చూస్తే హింసా ప్రవృత్తి ఉండకూడదు మామూలుగా. ఇప్పుడు ఈ లోపల జీవుడికి లోపల ఏదో కొంత ఎంతో కొంత హింసా ప్రవృత్తి ఉంటా ఉందన్నమాట అండి. మరి అంటే లోపల హింసా ప్రవృత్తి అన్నప్పుడు అంటే దాంతో ఆ హింసా ప్రవృత్తిని ప్రదర్శించి అలాగే కదండి. ఇప్పుడు దైనందిన జీవితంలో అది అన్నీ చూసుకోవాలని కదండి. ఇప్పుడు ఎటకాల మాటలో మనకు తెలియదు కదా. మామూలు భౌతిక జీవితంలో కూడా అంటే నోటి ద్వారా వచ్చే మాటలో సౌందర్యం ఉండాలని కదండి. ఇప్పుడు లోపల మనకి అంటే దేహంతో ఎంతో కొంత జాగ్రత్త అవస్థలో దేహంతో కొంచెం తాదాత్మ్యం తగ్గించుకుంటూ, మనసుతోటి కొంచెం తాదాత్మ్యం తగ్గించుకుంటూ, దేహానికి మనసుకి ఇద్దరు ఎక్కువ జతగా లేకుండా చూసుకుంటా ఉండమని చెప్పేవారు కదండి. మరి ఇద్దరికి ఎక్కువ జత కదండి జాగ్రత్త అవసరండి. ఇప్పుడు మామూలుగా అనేది ఇప్పుడు దేహాన్ని ప్రారంభంగా పెట్టుకోమన్నారండి మామూలుగా అండి. ఇప్పుడు మనసు ఉందనుకోండి, మనసు దాన్ని భగవంతుడి రూపం, నామో, మాటలో దాని పద్ధతిలో అది ఎదురు చేసుకోవచ్చు కదండి. చేసుకుంటే దేహం ఆరోగ్యంగా ఉందని చెప్పి దాని పద్ధతిలో అది చేసుకోవచ్చండి. అప్పుడు మన మనసుకి కుదిరి వచ్చేసింది, మనం బాగానే ఉన్నాము, బాగుపడిపోయాము అనిపిస్తుందండి. అది దేహానికి అనారోగ్యం తీసుకొచ్చి బాధలకు గురయ్యిందనుకోండి అండి, దేవుడిని విడిచిపెట్టేసి 6 నెలల నుంచి పాడి సేవ చేసుకోవడం సరిపోతానండి. ఇలా సబ్జెక్ట్ ఏం చెప్తానండి. దేహభావం ఎంతో తెలియజేయకుండా ఊరుకుంటారండి గురువు. మరి అంటే ఆరోగ్య స్థితి కూడా అంటే ఎందుకంటే అనారోగ్యం నుంచి మనిషి బయటికి రావాలి. అప్పుడు అనారోగ్యం అది కూడా సబ్జెక్ట్ చెప్పేటప్పుడు అనారోగ్యంలో ఉండొచ్చు కదండి. మనం పడుకునే కొత్త అనారోగ్యంలో ఉండొచ్చు కదండి. అనారోగ్యం నుంచి బయటికి రావాలని ఎప్పుడు అనుకుంటున్నాడండి. అనుకుంటున్నాం కదండి అనారోగ్యం నుంచి బయటికి రావాలని. శారీరకంగా మనం బాధల్లో ఉండాలనుకోం కదండి. బాధల్లోంచి బయటికి రావాలనుకుంటాం కదండి. అనారోగ్యం నుంచి బయటికి రావాలనుకున్నాం, శారీరక బాధల నుంచి బయటికి రావాలనుకున్నాం. ఇంతకాలం నుంచి నాన్నగారు మాటలు శ్రవణం చేసి మననం చేసుకునేది అన్నీ చేస్తే అన్నా కానీ అహంకారం నుంచి బయటికి రావాలనే బుద్ధి రాలేదండి అనేది. అంటే అక్కడేమో మనం బయటికి వచ్చేయాలనిపించిందండి. ఈ బాధల్లోంచి బయటికి ఎప్పుడు వస్తాము, ఈ అనారోగ్యం నుంచి బయటికి ఎప్పుడు వస్తాము. ఎందుకంటే ఆరోగ్య స్థితి ఎందుకంటే నాన్నగారు ఏమంటే ఆరోగ్యం అయితే తల గుర్తుంటా ఉంటుంది, కాళ్ళు అయితే కాళ్ళు గుర్తుంటా ఉంటాయండి. అలా ఏది ఎలా ఉంటే అలా గుర్తుంటా ఉంటుంది కదండి. అది ఆరోగ్య స్థితి ఎందుకు అవసరం అంటేనండి, మానసిక ఆరోగ్యం అవసరం అండి, శారీరక ఆరోగ్యం అవసరం అండి. ఈ 2 ఆరోగ్యాలన్నీ హృదయంలో ఉన్న భగవంతుని అనుభవంలో తెచ్చుకోవడానికి మనకి సహకరిస్తాయన్నమాట అండి. ఇది ఇవి తెలుస్తున్నాయి కదండి. ఇందులో ఇప్పుడు ఇవి ఉండనేమో అండి, శరీరంలో అనారోగ్యం ఉండేమో అండి, ఏదో రకంగా తొలగిస్తున్నామండి. దాన్ని నాన్నగారు పొలాన్ని అమ్మేసైనా, పుట్టును అమ్మేసైనా, ఏదో అమ్మేసైనా శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని అలా శరీరంలో అనారోగ్యాన్ని ఉండేవటం లేదండి. మరి అలా శరీరంలో అనారోగ్యాన్ని ఎలా అయితే ఉండేవటం లేదో అలా మనసులో కూడా అనారోగ్యం లేకుండా మనసులో కూడా మనకి అనారోగ్యం ఉండకూడదు. మనకి అది భగవంతుడిని స్మరించేది ఏంటి, భగవంతుడిని స్మరించుకునే మనసు ఆ భగవంతుడి స్మరణ విడిచిపెట్టేసి శరీరానికి అనారోగ్యం వచ్చేసరికి ఈ శరీర ధ్యాసలోకి వచ్చేస్తాండి అండి. ఎంత భక్తితో దానికి ఎవరు మోసపోతారండి, ఎవరు జ్ఞానం ఇచ్చేస్తారండి, ఈ టైంలో ఇస్తారండి. అది మా మీద నెపాలు ఇయ్యొద్దని చెప్పారు. ఇప్పుడు నాన్నగారు అంతర్వేశంలో ఏమన్నారంటేనండి, అప్పుడు ఆయన మాటలన్నీ గుర్తొస్తాయి కదండి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అండి. ఎక్కడో అరుణాచలం నుంచి అంతమంది చుట్టూ భక్తులు ఉండగా
జిన్నుగురు వచ్చి నిద్రపోతున్న నాన్నగారిని తీసుకుని అది ముద్దు పెట్టుకొని మంచం మీద పడుకోబెట్టుకొని ఆయన స్వరూపాన్ని ఇచ్చుకున్నారండి. ఆయన నాన్నగారు ఎక్కువ అండి తయారైపోయారు. వేరే అడగత యోగ్యత వచ్చేసి ఏమో అడగాలి ఎవరో మనకు తెలియదు మహాత్ములండి. అలాగే ఏంటంటే భగవంతుడికి నాన్నగారికి ఒకరు ఎక్కువ తక్కువ ఏ జీవుడు అలా కాదని దర్శనానండి. అంటే అంటే ఎందుకంటే నువ్వు ఇంకా అది మనసు ఏ స్థాయిలో ఉందో మన స్థాయికి సరిపడి మనం ఉండాలి కదండి మామూలుగానండి. శరీరం ఏమో ఆరోగ్యంగా ఉందని చెప్పు అది నామం భగవంతుడు నామం బాగానే చేస్తానండి. శరీరానికి అనారోగ్యం వచ్చేసరికండి భగవంతుడిని స్మరించడం మానేసి సబ్జెక్ట్ విడిచిపెట్టేసండి. సబ్జెక్ట్ని ఎందుకు విడిచిపెట్టాలని మనసు అండి విడిచిపెట్టేసండి. ఈ శరీరం మీద వచ్చేసండి ఆ శరీరంతో కలిసిపోయండి. ఎప్పుడు శరీరంతో కలిసిపోయి మన బాధలు అది బయట ఎంతసేపు దాన్ని బయటకు తిరగటం ఇష్టం అండి అసలు మనసుకి. ఆ నాన్నగారు ఏంటంటే ఎంతసేపు దాని మనసుని లోపలికి పంపుతాం బయటికి లోపలికి గంటకే కదా నాన్నగారు వచ్చానని చెప్పి అందుకు ఆరోగ్య స్థితికి ఇప్పుడు శరీరానికి ఆరోగ్య స్థితి వచ్చిందా అంటే మామూలుగా మనకి ఆరోగ్య స్థితి గుర్తి ఏమని చెప్పి ఎవరంటే నాన్నగారండి. ఇప్పుడు వాళ్ళ శరీరం అనారోగ్యంగా ఉన్నప్పుడు పుస్తకం చదివి నాన్నగారి పుస్తకం మనసుగా చదివి క్యాసెట్ పెట్టుకుని ఏంటి ఆరోగ్య స్థితిగా ఉన్నప్పుడు ఇప్పుడు సబ్జెక్ట్ శ్రవణం క్యాసెట్ పెట్టుకున్నాం అనుకోండి. బట్ శారీరకంతో బాధలు పడతామంటే పక్కన క్యాసెట్ పెట్టుకుని ఏంటంటే ఆ క్యాసెట్లో ఆ మాటలో నాన్నగారు ఏం చెప్పారు, దేంతో ఇవ్వమని చెప్పారు, అక్కడ ఇచ్చిన మెసేజ్ని అది అర్థం చేసుకునే స్టేజ్లో అది లేనప్పుడు ఎందుకంటే గ్రామోద్యోగాల్లో మనసుకి వినిపించడం అండి చెవు పెట్టుకుని కాదండి వినదండి అది. అంటే ఎందుకంటే అందుకే సత్వగుణం రజోగుణం తమో గుణాలు మారుతూ ఉంటాయి. కరెక్ట్గా సత్వగుణం వచ్చిన టైంలో మనం జాగ్రత్తగా చూసుకోవడం అంటారు. అంటే సత్వగుణం వచ్చిన టైంలో భగవంతుడు చెప్పిన మాటని అది శ్రవణం బాగా చేస్తుందండి. ఆ మాటలో నాన్నగారు మనకి ఏం మెసేజ్ ఇచ్చారో అవన్నీ దాన్ని పట్టుకోవాలి కదండి. భగవంతుడి ఉదయం కూడా మనం పట్టుకోవాలి కదండి. అందుకే ఆరోగ్య స్థితి గుర్తింపు ఏంటంటే ఆరోగ్యంగా ఉంటే నాన్నగారు చెప్పిన మాట అది బాగా శ్రవణం చేయగలిగి నాన్నగారు చెప్పిన మాట శ్రవణం బాగా చేయగలిగింది. ఆ మాటలో ఉన్న అర్థాన్ని చదివి అది అప్పుడు పట్టుకోగలిగినప్పుడు అంతకుముందు అలా పట్టుకునేది కదా. మనకు అనారోగ్య పరిస్థితి వచ్చింది. అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు అది ఇడిచిపెట్టేసింది. నాన్నగారి సబ్జెక్ట్ని మాటలని ఇడిచిపెట్టేసి అది వేరండి. అంత ఆరోగ్య స్థితి అందుకే ఆరోగ్య స్థితి జ్ఞానాన్ని సహకరించని చెప్పారు. శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవాలి, మనసు ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఈ రెండు అనారోగ్యాల నుంచి బయటకు వచ్చేయాలనుకుంటున్నాండి. ఇప్పుడు జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. ఏం చేస్తానండి నేనంగా జ్ఞానాన్ని సంపాదించుకున్నానండి అంటే మనసు అజ్ఞానం అహంకారం అది నువ్వు కాదని చెప్పారు. అది నువ్వు కాదన్న విషయం నాకు అర్థమైతే అందులోంచి ఈ అనారోగ్యం నుంచి బయటకు వచ్చేయాలి ఎంత వేగంగా అనిపించిందో, బాధల నుంచి బయటికి రావాలి ఎలా అనిపించిందో. అలాగే నాన్నగారు మీ మనసు నువ్వు కాదని ఇంతకాలం నుంచి శ్రమ ద్వారా చేశారు కదా. ఆ మాటలన్నీ శ్రవణం చేసుకున్నాను మననం చేసుకున్నాం కదా. అందు గురించి ఈ మనసులోంచి అహంకారం నుంచి బయటికి రావాలనే బుద్ధి ఇంతవరకు రాలేదు. దాన్ని బట్టి మన భక్తి ఎంత కరెక్ట్ కాదో తెలుస్తూ ఉంది కదండి. అందుకు ఇతరుల మీద అందు గురించి శారీరక బాధల మీద మనసు మీద ఇతరుల మీద వాళ్ళ మీద ఇళ్ళ మీద అలా వంపు పెట్టి నెపాలు పెట్టి తప్పుకుపోతాను నేను మనసు. అందుకు నీ అశాంతికి కానీ నీ దుఃఖానికి కానీ నీ అనారోగ్యానికి కానీ అన్నింటికి కూడా నీ మనస్సే కారణం అన్నమాట. అంటే మెయిన్ ఏంటంటే సబ్జెక్టు ద్వారా ఏ మనస్సు అయితే మనం అనుకుంటున్నామో ఇప్పుడు జీవుడో మనస్సు మరి రాత్రి సుచిత్తావస్థితికి వెళ్ళేసరికి మన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్తాను కదా. ఇప్పుడు నాకనేది మాట అందరం శ్రవణం చేసుకున్నాం కదండి. ఇప్పుడు వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. అది దేహాన్ని విడిచిపెట్టేసిందండి. దేహాన్ని విడిచిపెట్టేసి రెస్ట్కి వెళ్తాను అంటున్నారండి. అది వెళ్ళటం తెలియదు, రావడం తెలియటలేదు. అది వెళ్ళింది కదండి, మనసుకి ఎక్కడికి వెళ్ళింది, వచ్చేసాకనండి దేహదాసులో వెళ్ళిపోవచ్చాక వస్తానండి. వచ్చి దేహాన్ని పట్టుకుంటాను. దేహంతో తాదాత్మ్యం చెంది దేహం నువ్వని తెలియజేస్తుంది. దేహం నువ్వని తెలియజేసినప్పుడు ఇప్పుడు
నువ్వు వచ్చి దేహం నువ్వని నాకు తెలియజేస్తున్నావు, మరి నువ్వు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇప్పుడు వచ్చి దేహం నువ్వని తెలియజేస్తున్నావు, ఇప్పుడు వచ్చి నువ్వు దేహం నువ్వని తెలియజేస్తే నీ మాటను నేను నమ్ముతున్నాను, నాన్నగారు చెప్పిన మాటను నమ్మటం లేదు అనే వివేకం కూడా అక్కడ లేదంటున్నారు. నువ్వు ఎక్కడికక్కడ వివేకం విశేషణ విడదీసేస్తాడు. అది ఎందుకంటే భగవంతుడి చెప్పిన మాట, నేను నాన్నగారి మాటే మనకు విడదీసి పెడుతుందండి. ఆయన మాటే విశేషణ విడిచేసి పెడుతుంది, మనసు చేసి పెట్టలేదండి, మనసును కట్టర పెట్టమనండి నాన్నగారు. నువ్వు ఏం చేసుకోవాలంటే దైనందిన జీవితంలో అన్ని ఉపాధి ద్వారా దేహం ద్వారా భగవంతుని మనకి ఏ పని అయితే కేటాయించి చేశాడో అయ్యే జరుగుతాయండి. మరి అది చిన్న పనే పెద్ద పని అనేది. అంటే నా దేహానికి సేవ చేసుకుంటే అది శారీరక తపస్సు అవుతుందండి. ఇప్పుడు 10 మందికి, ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఉన్నారనుకోండి, ఏదో 10 మందికి ఉపయోగపడేలాగో, సమాజానికి 10 మందికి సేవ చేయగలరు, 10 మందికి ఉపయోగం శారీరక తపస్సు, మానసిక తపస్సు, వాక్కు తపస్సు, ఈ 3 తపస్సులు ఉండాలని చెప్పేవారు కదండి నాన్నగారండి. మరి అంటే అసలు నా ఇంటికి సంబంధించిన పనులు నేను చూసుకుంటూ స్వార్థం పెట్టుకుని నా శరీరానికి సంబంధించిన అనారోగ్యంతో సేవలు చేసుకుంటూ ఈ గొడవ అంతా పట్టించుకుంటూ రోజంతా దీంతో సరిపోతుంది అనుకోండి, నా శరీరాన్ని చేసుకోవడానికి సరిపోతుంది అనుకోండి, అది శారీరక తపస్సు అనుకుంటే పతనం అయిపోతుంది. అది నాకు సంబంధించిన పనులు చేసుకుంటాం, ఈ శరీరానికి సంబంధించిన పనులు అది శారీరక తపస్సు అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, అది నాకు చెప్పాడండి. ఏదో తోటి మనిషికి ఎంత చేయగలిగితే అంత సమాజంలో స్వార్థాన్ని మర్చిపోయి మన ఇంట్లో కుటుంబ సభ్యులకి ఎలా అయితే చేసుకుంటున్నామో అలాగండి కొంచెం 10 మందికి ఉపయోగం వెళ్ళాగా 100 మందికో లేదా 7 మంది ఎవరికి ఎంత చేయగలిగినంత అది ఎంతో కొంత తపస్సు అనవసరం. తపస్సు అవసరం అండి, శారీరక తపస్సు కూడా అవసరం ఉంది. ఇప్పుడు శరీరం ఉందనుకోండి, ఏదో గుళ్ళోకి వెళ్ళటం, దేవుడి దండం పెట్టుకోవడం, పూజ చేయటం, లేదా ఎవరికి ఏదైనా అవసరం అయితే హెల్త్కి సంబంధించి అవన్నీ మనకు తెలిసిన విషయాలే కదా అందరికీ. అది శారీరక తపస్సులోకి వెళ్తుంది కదండి. శరీరం ఎంత బాగుందంతసేపు శరీరం సమాజానికి చేయగలిగినంత చేస్తే అది శారీరక తపస్సు లిస్టులో వస్తుందండి. అంటే మన శరీరానికి రోగాలు చెప్పుకోవడమే సరిపోతుందండి, మన శరీరానికి సేవలు చేసుకోవడం సరిపోతుంది, మన శరీరానికి హాస్పిటల్ తిప్పుకోవడమే సరిపోతుంది. ఇది శారీరక తపస్సు లెక్క ఎలా వస్తుందండి? అంటే దీన్ని తీసి పక్కన పెట్టండి, తపస్సు లేదు శరీరానికి అండి. కొన్ని మనస్సు ఉంది కదండి, మానసిక తపస్సు అండి. మరి ఇప్పుడు మానసిక తపస్సు అంటే లోపల మన మనస్సు ఉందండి, జీవుడు ఉన్నాడు, అది అసమాడుతుంది దానికి ఏదో దానికి హింసాప్రవృత్తి అలవాటు అయిపోయింది, హింసాప్రవృత్తి. అందుకు అది సూర్యుని చేసే పని చేయకూడదు, డార్ని చేసే పని చేయాలండి. డార్ని ఏం చేస్తుందంటే కలుపుతుందండి మామూలుగా, సూర్యుడికి మరి పొడవమే పని అండి మామూలుగా. అలా హింసా ప్రవృత్తి లోపల మనకి హింసడు మనకి జీవుడు మనసు లోపల ఉంది కదండి. అంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు పని అయిపోయాక ఇంకా మనుషులతో కాలక్షేపం చేసుకుంటే టైం ఎక్కడ సరిపోతుంది, జతలో ఇవన్నీ అని మనసులో ఏం జరుగుతుందో చూసుకుంటా ఉండొచ్చు కదా అని మనకండి. అంటే మనసులో ఏం జరుగుతుందో చూసుకుంటా ఉండొచ్చు అంటే మనసులో కాడనే కదండి, తెలిపోతుంది కదండి ఇంటికండి. అది ఎంత ఉపాయం చూడండి మనకు తెలిసేయటం కోసం అండి. అంటే ఎంత అందంగా చెప్పుకోరండి, ఇట్లా మాటే అందం కదండి. నాన్నగారు నోటి ద్వారా వచ్చిన మాటలో అందం ఉందంటే సౌందర్యం, సుఖం, శాంతి, ఆనందం, కాంతి, ఎరుగు అన్నింటితోటి నిండిపోయిన అన్ని మాటలో సమస్తం ఇవిడి ఉందండి. ఆయన నోటి ద్వారా వచ్చిన మాటల్లోనే సమస్తం ఇవిడి ఉందండి. మాటలో ఆయన నింపుతారు, ఆ మాటలు ఆయన నాన్నగారి నోటి ద్వారా వచ్చిన మాటలో నాన్నగారికి ఎవరు ఉంటారండి అసలు. అందుకు ఆయన మాటను కూడా మనం దేవుడిగా చూసుకుంటున్నాం అనుకోండి, నాన్నగారి మాటను కూడా నాన్నగారికి కానీ చూసుకుంటున్నాం అనుకోండి. నాన్నగారి ప్రెజెన్స్ ఏంటంటే ఎలా ఉంటుందండి ఆయన మాటని, అవన్నీ అనుభవిస్తున్నాం కదండి. అదండి ఆయన మాట పక్కన పెట్టామనుకోండి, ఏమనిపించాలో అదే అనిపిస్తూ ఉంటాం కదండి. అందు గురించి ఏంటంటే మీకు లోపల హింసా ప్రవృత్తికి సంబంధించిన తలంపులు మనసుతో ఆధారం చెందకుండా మనము మనసులో ఏం జరుగుతుందో, ఎక్కడేం జరుగుతుందో, అక్కడేం జరుగుతుందో, ఇక్కడేం జరుగుతుంది, ఎవరింట్లో ఏం జరుగుతుందో అలా ఏదో జరుగుతుంది కదా. బయట కూడా ఆశ్రమాలు మనది అలా మీ పని ఏదో జీవాల ద్వారా దేహం ద్వారా మీ భగవంతుడు ఏ పని అయితే కేటాయింపు చేశారు
ఆ పని చేసుకుంటూ నీ మనసులో ఏం జరుగుతుందో చూసుకుంటావు. అంటే నీ మనసులో ఏం జరుగుతుందో చూసుకుంటా ఉండమని చెప్పారు కదండి అక్కడ. అంటే అక్కడ ఆయన మాటే మనకి ఆయన ఆ మాటే మనకు విచక్షణ చేసి పెడుతుందండి. ఆ మాటే విడదీసి పెట్టేస్తుందని పెట్టింది. అంటే అక్కడికి మనసులో ఏం జరుగుతుందో చూసుకోమని చెప్పేవారు కదండి. మనసులో ఏం జరుగుతుందో ఎందుకు చూసుకోమంటున్నానంటే నేను మనసు కాదు కానీ మనసులో ఏం జరుగుతుందో చూసుకోవడం కానీ మనం ప్రారంభించుకున్నాం అనుకోండి. అందుకే మనసులో ఏం జరుగుతుందో చూసుకోమంటున్నారు కదా, ప్రారంభించుకున్నాము మనకు అనిపించింది అనుకోండి. అనిపించి మనం చూసుకుంటున్నాం అనుకోండి. అప్పుడు నాన్నగారు ఏం చేస్తారంటండి, పాపం మన మాట శ్రవణం చేసుకున్నాడు కదా, మనసులో ఏం జరుగుతుందో చూసుకోమన్నాను కదా, మనసులో ఏం జరుగుతుందో చూసుకున్నాం మన మాటను తీసుకుని చూసుకుంటున్నాడు కదా, వీడి జాగ్రత్తగా మనతో తాదాత్మ్యం ఏర్పరచుకుందామని లోపల నేను హృదయంలో అంతర్యామిగా ఉన్నాను కదా, అప్పుడు నాతో తాదాత్మ్యం చైతన్యం ఏం చేసినట్టు తనతో తాదాత్మ్యం ఏర్పరచుకుంటుందండి. తనతో తాదాత్మ్యం ఏర్పరచుకోవడం అది మొదలు పెడుతుందంటండి. అలా తనతో తాదాత్మ్యం ఏర్పరచుకుంటారు మొదలు పెడితే ఏమంటండి, వీడు మనసుని చూస్తున్నాడు కదండి. అది అలా చూస్తా ఉంటే నీ మనసుని మనసుని చూసుకుంటూ మనసులో ఏం జరుగుతుందో ఇది తెలుస్తూ ఉంటుంది కదండి. మనసులో ఏం జరుగుతుందో తెలుసు ఉంటుంది. అయితే తలంపు ఉండొచ్చు, ఇది ఉసాప్రవృత్తికి సంబంధించిన తలంపు, ఇది అసూయ, ఇది ద్వేషం, ఇది జ్వాలు. అలా లోపలికి ఏదో రంగం మన మనసుని లోపలికి తిప్పండి. ఈ బయట చూడటానికి అలవాటు పడిపోయాను కదండి. ఈ బయట చూడటానికి అలవాటు పడిపోయిన మనని లోపలికి తిప్పి లోపల ఏం మనసులో ఏం జరుగుతుందో చూసుకోవడం అలవాటు చేసేటప్పుడు ఆయన మాట నాన్నగారు చెప్పిన మాట జ్ఞానానికి సంబంధించిన మాటను తీసుకుని మనం అక్కడ వాడుకుంటాం అనుకోండి. అప్పుడు చూసేది అక్కడే మిమ్మల్ని ఇద్దరిని విడదీస్తాను. నీ మనసులో ఏం జరుగుతుందో నీకు తెలుస్తూ ఉంటుంది. అలా తెలిసినప్పుడు చూసి బాగున్నా బాగోకపోయినా చూసి చెబుతున్నావు కదా, చూడకుండా చెప్పటం లేదు కదా. అందుకు చూడకుండా చెప్పటం లేదు కదా, చూసేది నువ్వు, పడేది నువ్వు కాదని తేల్చేస్తాడు వాడు. అలా తేల్చి ఉంటాను లోపల. ఇంకా బయట అక్కడేం జరుగుతుందో ఇక్కడ ఏం జరుగుతుందో ఎక్కడో ఏం జరుగుతుందో ఇలా కాలక్షేపం ఏం చేస్తావు. అలా దేవుడి పేరు మీద కూడా బయటే తిరుగుతున్నావు, బయటే కాలక్షేపం చేస్తున్నావు. ఎలా అయినా కాలక్షేపం చేసుకోవాలి. మనకి ఎలాగైనా ఏదో రకమైన గొడవ ఉండాలి. ఆ గొడవ ఏదో లోపల పెట్టుకుందాం, మన ఇద్దరికి సంబంధించిన గొడవ పెట్టుకుంటే నాతో తాదాత్మ్యం ఏర్పడుతుందట. ఎందుకంటే చిన్న పనులండి. అసలు మనం పెద్ద యజ్ఞాలు హోమాలు పెద్ద చేయలేకపోయినా అయ్యో నాన్నగారు చిన్న మాట తీసుకుని కొన్ని చిన్న మాట నాన్నగారు మనకి చెప్పారు కదా, చూసుకుందాం. మనసులో ఏం జరుగుతుందో చూసుకోమన్నారు, ఏం జరుగుతుందో చూసుకుందాం అని మాటను తీసుకొని కొంచెం ప్రాక్టికల్స్గా కొంచెం లోపలికి రమ్మనండి. ఏ రకంగా చూసినా లోపల తీసుకెళ్ళాలని ఆయన చూస్తున్నారండి. ఇప్పుడేంటి ఎప్పుడు అనమాట అండి. అంటే పట్టణము నువ్వు ఏదో బాగుపడిపోయా ధ్యానం వచ్చేసింది అనుకుంటున్నావు. దేవుడిని విడిచిపెట్టేసి శరీరం మీదకి వచ్చేసేటప్పుడు కూడా ఆయనే నాన్నగారు ఏమన్నారంటే గాలిపటం ఉందనుకోండి, గాలిపటం పైకి ఎగురుతూ ఉంటుంది కదండి. మాకు ఎగురుతాను, దానికి ఆధారం తాడు ఎవరి చేతిలో ఉంటుందంటే ఇక్కడ కొట్టుకుంటాడు కదండి, ఎవడొక్కడు ఉండి పైకి ఎగురుతూ ఉంటుందండి. అలాగే నీకు గాలిపటానికి ఆధారంగా ఉన్న దారం నా చేతిలో ఉంది. నేను ఒకవేళ ఆ దారాన్ని ఒక లాగు తాగానుకో, తాగితే వచ్చిన పాదాల దగ్గర పడుతుంది. అది మళ్ళీ ఇక్కడ నా పాదాల దగ్గరికి వచ్చి జ్ఞానం వచ్చేసింది, బాగుపడిపోయాను అనుకున్నాను అనుకో, అప్పుడు దారాన్ని వదిలేస్తాను, ఆకాశంలో పెరుగుతుంది. అందుకు నేను బయటకు వదిలిపోతే నాన్నగారేనండి. ఆయన పాదాల దగ్గర తీసుకునేది ఆయనేనమాట అండి. అంటే నువ్వు నీ జ్ఞానం ఏమీ రాలేదు, నీకు చాలా మంచిగా ఉన్న బాగుని అని చెప్పండి. మనం ఏదో ఆరోగ్యంగా ఉన్నాము, బాగున్నాము అంటే ఎందుకంటే అనారోగ్యం మనం చెప్పే పాఠాలు అనారోగ్యం మనం పీడించడానికి వచ్చిందనుకున్నామండి. అది వచ్చేయో పాఠాలు చెప్తుందండి. అంటే శాస్త్రానుభవానికి అంటే జీవితానుభవం ఎక్కువండి. అంటే జీవితంలో ఇప్పుడు మామూలుగా అండి, ఎక్కడ తలుపు సందులు పెట్టండి నొక్కి మరీ బోధించడం. అంటే
అంటే బోధ నువ్వు మర్యాదగా వింటే సరే సరే, నాన్నగారు చెప్పిన మాట మనం మర్యాదగా వింటే సరే సరే గొడవలేదండి. ఒకవేళ మర్యాదగా ఇంట్లో తలుపు సందులు పెట్టి నొక్కి బోధించడం వచ్చేవాడు. తలుపు సందులు పెట్టి కూడా బోధించి, అంటే మనం బాధ పెట్టాలని కాదండి, తలుపు సందులు పెట్టి నొక్కి బాధ పెట్టాలని కాదు. అక్కడ పెడితే కానీ దారిలో రాడనుకున్నప్పుడు అక్కడ పెట్టుకునైనా బోధించుకుంటారండి. వాళ్ళకు విద్య చెబుతారండి. వాళ్ళకు విద్య వస్తే గోడకే చెప్పేస్తారు, తలుపు సందులు పెట్టి నొక్కి బోధించాలి. కొన్ని పరిస్థితులు చదువు సందులు పెట్టి మరి నీ మనసు నశించకుండా ఒక అల్లం గారు ఏదైనా అనుకుంటున్నాడు అనుకోండి, లోపల పైకి రాకపోయినానండి అనుకోండి, అప్పుడు ఈ గీడు అప్పుడు ఆయన చేతిలో ఉన్న దారాన్ని వదిలేశారనుకోండి అండి, పాట పైకి వెళ్తుందండి. అలా మన మనసుని ఆయన పాదాల్సిన ఉంచాలంటే ఉంచుకుంటారండి. విడిచిపెడితే బయటికి విడిచిపెడతారు అనమాట అండి. అప్పుడు అవన్నీ ఎందుకంటే నేర్పటం కోసం. అందు గురించి ఆ సంఘటనలు కూడా మనకి ఏదో భగవంతుడు ఈ సంఘటన తీసుకొచ్చాడు, ఈ సిచ్యువేషన్ తీసుకొచ్చాడు, వీటి ద్వారా మనం ఏదో నేర్చుకోవాలి ఉంటుంది. అది ఏం నేర్పుదామనో నాన్నగారు అక్కడ ఏం నేర్పుదామని తీసుకొచ్చారని చెప్పి ఆ మాటను చూసుకోనండి మమ్మల్ని అలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం అనుకోండి. అందుకు ఎందుకంటే మన ఇద్దరం కాలక్షేపం చేసినప్పుడు కాలక్షేపానికి ఎవరో లేకపోతే అనుకోవచ్చండి. ఈ మనిషికి కాలక్షేపానికి బయట భగవంతుడితోటి ఏదో భగవంతుడి దగ్గరికి కూడా కాలక్షేపం, భగవంతుడికి పువ్వు పెట్టో పూజ పెట్టో అలంకరణ చేసుకునో ఏయో ప్రసాదాలు చేసుకునో, ఇంట్లో ఏదైనా పండుగ వచ్చిందనుకోండి మామూలుగానండి చేయటం పనే తీయటం పనేనండి. ఈ పూజ అయిపోయిందండి, పూజ అయిపోతే మళ్ళీ మొట్టాలేంటండి, మళ్ళీ ఆ పూజ అయిపోయి అన్నీ తీసుకొచ్చి అవన్నీ శుభ్రం చేయాలి కదండి. మళ్ళీ అవన్నీ శుభ్రం చేసి అయిపోయింది. అంటే చెట్టులున్న పువ్వు పోసినంత టైం కూడా పట్టక్కర్లేకుండా నీకు జ్ఞానాన్ని ఇస్తాడు వాడు. అంటే వాళ్ళకి మరి అంత తేలికేమోనండి మనకు ఎందుకోనండి మన కష్టపెట్టక్కర్లేదండి. అందుకండి అలా చూసే స్థాయికి మనకి అండి మనసులో ఏం జరుగుతుందో అలా చూసుకుంటూ నేర్పుదండి. మనసులో ఏం జరుగుతుందో చూసుకుంటా ఉంటే ఎందుకు బయట కాలక్షేమం లేక గొడవ అంటే మనసులో ఏం జరుగుతుందో కొన్ని నాగా చూసుకోమన్నారు కదా, కొంచెం చూసుకుందామని మాట చేసి కాకపోతే అంత శారీరకానికి శరీరాన్ని కూడా మన కోసమే కదా దారికోసం వెళ్ళారు. ఆ మాటను తీసుకుని మనసులో ఏం జరుగుతుందో చూసిందండి. ఆ మనసులో ఏం జరుగుతుందో చూసుకొచ్చేసరికి అప్పుడు నువ్వు చూసావు కదండి మనసును నువ్వు చేసి చూసావు కదా. అందుకు అది చూసేది నువ్వు, పడేది నువ్వు కాదు. ఆ మనసు నువ్వు కాదని నిర్ధారణ తేల్చడానికే నీకు జ్ఞాని రూపం, జ్ఞాని నామం, జ్ఞాని మాట నీకు అక్కడ ఉపయోగం. అయితే జ్ఞానాన్ని ఏం చేసుకున్నావు నేను నాన్నగారి దగ్గర సంపాదించిన జ్ఞానాన్ని ఉపయోగం ఏం చేసుకున్నాను మరి నిర్ధారణ కాదనమాట అండి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు మనం కాకపోవచ్చండి. ఇప్పుడు సూర్యుడు ఎలుతులతోటి వస్తువులను చూస్తున్నాం కదండి. సూర్యుడు ఎలుతులతో వస్తువులు ఎలా అయితే చూస్తున్నామో లోపల అంతర్యామి సంబంధించిన ఎరుపుతోటే మనసును చూస్తున్నావు. అలాగే మనసే నువ్వనుకుని మనసుతోటి తాదాత్మ్యం చెందేదానికంటే చెందితే అది యాక్షన్లోకి వచ్చేస్తుంది, ప్రవృత్తిలోకి వచ్చేస్తుంది, బాడీని కూడా యాక్షన్లోకి తీసుకెళ్ళిపోతుంది. అంతవరకు తీసుకెళ్ళకుండా నాన్నగారు దేహం ధరించి వాళ్ళు పుట్టినరోజు కదండి, నేను దేహం ధరించి భూమి మీదకి వచ్చింది ఎందుకంటే నీకు దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, గుర్తింపు తీసుకొచ్చి దేవుడు అనేవాడు ఎక్కడున్నాడంటే గుళ్ళోని ఆ కాశీలోని రామేశ్వరంలోని ఉన్నాడు నువ్వు అనుకుంటున్నావు, భగవద్గీత నువ్వు చదువుకుంటున్నావు, అది చెప్పడానికి మేము రాలేదు. నీకు నీ భగవంతుడు అనేవాడు కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు చూడు, నీ హృదయంలో అంతర్యామిగా ఉన్నాడని దానికి సంబంధించిన గుర్తింపు మేము తీసుకురావడానికి దేహం ధరించి భూమి మీద వచ్చానని చెప్పారు. ఏదో క్యాసెట్లో కూడా ఇదిగా చెప్పారు. దాన్ని మీటింగ్ చెప్పింది మళ్ళీ ఇంకొకరు కూర్చుంటారు కదా, ఇంకొకరు ఎక్కడ అక్కడ మళ్ళీ సబ్జెక్టు సారాంశం ఎందుకు చెప్పేవారు కదండి. అందు గురించి ఆయన దేహం ధరించి భూమి మీదకి వచ్చింది ఎందుకంటే వచ్చిన పని అదని చెప్పారు అనమాట. అంటే ఆ దేవుడు ఎక్కడున్నాడు, శుభలెక్కిచ్చే గౌరవం కూడా భగవద్గీతకి ఇవ్వలేదు. దేవుడు ఎక్కడున్నాడో చెప్పండి. హృదయంలో ఉన్న దేవుడు గుళ్ళో ఉన్నాడని నాన్నగారిని చూడకుండా మనం అనుకుంటున్నాం, గుళ్ళో ఉన్నాడని చేద్దండి. ఆ నాన్నగారు రాకముందు భక్తికేనండి, నాన్నగారు వచ్చాక టర్నింగ్ కండి, ప్రతి జీవులకేనండి టర్నింగ్ తిరిగి ఎంతో టర్నింగ్ తీసుకొచ్చారండి. టర్నింగ్ తీసుకొచ్చే చెప్పవలసిందంటే చెప్పే మేము శరీరాన్ని విడిచిపెడుతున్నాం, కానీ మేము ఏమి చెప్పకుండా ఒక్క మాట చెప్పవలసిందంటూ దిగడిసి శరీరాన్ని విడిచిపెట్టలేదన్నారు క్లాస్కి నాన్నగారు. చెప్పవలసింది
అయిపోయింది, పూర్తి అయిపోయింది సబ్జెక్ట్ అంతా చెప్పవలసి మనకు దిగట్స్ లేదండి. దిగట్స్ కంటే చాప్టర్ కూర్చోవద్దన్న శరీరకాన్ని దారిపోసండి అలాగా దిగేసారు చెప్పారు కదండి. అందుకు ఇప్పుడు ఇది కూడా ఏంటండి, అది ఇప్పుడు ఈ సందర్భంలో ఈ సిచ్యువేషన్ అన్నింటిలో కూడా అండి మనసులో ఏం జరుగుతావు, దేవుడు ఉన్నాడు, ఎక్కడున్నాడని చెప్పడానికి వచ్చారు, ఊళ్ళో ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు కదా, అంతర్యామిగా ఉన్నాడని చెప్పి గుర్తింపు తీసుకొస్తే, ఎక్కడున్నాడో చెప్పి దానికి సంబంధించిన గుర్తింపు తీసుకొస్తే అప్పుడు ఆడి పట్ల నమ్మకం కలిగి అప్పుడు ఉన్నాడు అంటే శరణాగతి చెందుతావు. అందుకు అప్పుడు శరణాగతి భావన అవన్నీ ఆయన మరి ఎలా తీసుకొస్తారో ఒక్కొక్కటి స్లోగా తీసుకొస్తారు కదండి. అందుకు అక్కడ ఆయన మాట అక్కడ విశేషం చేసి పెట్టేస్తుందని చెప్పారండి. అటు చూసేది నువ్వు, ఆ బడేది నువ్వు కాదు. ఆ బడేది నువ్వు కానప్పుడు దాన్ని బడేది నువ్వు కానప్పుడు దాంతో తొలగించుకోవాలి, దాంట్లోంచి బయటకు వచ్చేయాలి కదా. అది నువ్వు కాదని చెప్పి అది నాకు కాదని అదే నువ్వు అనుకుంటావు. అది నువ్వు కాదని నిర్ధారణ తెలుసడానికే జ్ఞానం అండి. అదే నువ్వు అనుకోవడానికి జ్ఞానం అవసరం లేదు. అది జ్ఞానం అవసరం, జ్ఞానం నీకు అవసరమా అని అడిగారండి ఒకసారి. జ్ఞానం అవసరమా అంటే దేనికి అవసరం, ఈ జ్ఞానాన్ని ఎక్కడ వాడుకుంటావు, ఈ దైనందిన జీవితంలో ఎలాగా అన్నీ వాడుకుంటున్నావా, అలా మా మాటలను కూడా వాడుకుంటుంది. మా మాటలు వాడుకుంటే జీవితమే సౌందర్యం. ఇంకా సౌందర్యం లేకపోతే ఇంట్లో అవన్నీ సౌందర్యం కాదు. అంటే జీవితంలో పాఠాలు నేర్చుకుంటూ ఆ పాఠాల ద్వారా నువ్వు అనుభవాన్ని సంపాదించుకుంటూ సౌందర్యాన్ని అనుభవించు. కానీ పంచిపోతాలు ఉన్నాయి కనీసం పోయి ప్రపంచకాన్ని ఎంత వెలుగునిస్తున్నాడు సూర్యుడు అనుకోవడం లేదు కదా. ఇప్పుడు గాలి ఉంది, అది ఒక భూతం. ఒకళ్ళ ఇంటి మీద వర్షం కురిసింది, ఒకళ్ళ ఇంటి మీద వర్షం కురవకుండా చేయటం లేదు కదండి. అంటే భూతాలు ఎలా ప్రవర్తిస్తున్నాయి కూడా ప్రకృతిలో ప్రకృతి వైపే తిరిగామనుకోండి. ప్రకృతి దృష్టిలో ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఆ భూతంలో ఒక భూతంగా ఉందన్నమాట. గాలి ఒకరికి గాలి చోట్ల గాలి ఎవరైనా ఉంటుందా, గాలి ఎలా ఉంది, నీరు ఎలా ఉంది, నిప్పు ఎలా ఉంది, అందరికి ఎలా అయితే సహకరిస్తుందో అలాగా అంటే ప్రకృతిలో ద్వారా మనం నేర్చుకునేది. ఇప్పుడు భౌతికంగా చంపుతుంది అనుకోండి, ఇంకా భౌతికంగా చంపుతుంటే దానివల్ల కొన్ని కౌశల్యం, కొన్ని డెకరేషన్లో కొన్ని డబ్బులు వాడుకుని కొన్ని అందాలను చూస్తున్నామండి. అంటే పిల్లలు కేటకాలు ఈ మనిషి వచ్చినాయి అనుకోండి, మరి రోజు చేసినట్టు చెయ్యం కదండి. అక్కడ అంటే ఈ సృష్టిలో ప్రపంచంలో ప్రకృతిలో కూడా మనం తిరగాలండి, లేకపోతే తెలియదు. అంటే ఎందుకంటే సృష్టికి సంబంధించిన ప్రకృతికి సంబంధించి అంటే ప్రమాదంలో పడకుండా ఉండడం కోసం అనమాట అండి. మామూలుగా ఎక్కడైనా మనం అన్ని సమాజంలో ప్రకృతిలో అన్నీ చూస్తున్నాం అనుకోండి. చాలా అవి చూసినప్పుడు మామూలుగా ఏమనిపించిందో మనకు తెలుస్తుంది కదండి. అవన్నీ భౌతికంగా అన్నీ కూడా చూస్తాం కదండి. లోపల చూసినప్పుడు మనకి ఏదో అనిపిస్తుంది కదండి. చూసాం కానండి, ఏమనిపిస్తుంది మామూలుగానండి, ఏమనిపిస్తుందో తెలుస్తూ ఉంటుంది కదా మామూలుగా. అక్కడ ఏ సృష్టిలో ఎంత సౌందర్యాన్ని చూసినా, ఎంత అందాన్ని చూసినా, ఎంత మామూలుగా ప్రకృతి చూసినా, ఇప్పుడు మామూలు చెట్టు ఉందనుకోండి, చెట్లు ఒక అందమైన చెట్టు, పూల చెట్టు, మంచి చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టుని అలా చూస్తాం కదండి. ఆ చెట్టుని చూసేటప్పుడు అండి, ఆ చెట్టు మందనన్నా చూస్తాం, మంద కాదనన్నా చూస్తాం. మన దొడ్లో ఒక మంచి పూల మొక్క వేసి పెంచుకున్నాం అనుకోండి, పెంచుకుని లేదా ఒక పళ్ళు మొక్క, ఒక మామిడి చెట్టుదో అందమైన మొక్క పువ్వులు కాయలతో కలకల్లాడుతా నిండుగా ఉందనుకోండి, ఆ చెట్టుని చూస్తున్నాం అనుకోండి, ఇది మన దొడ్లో వేసుకుని పెంచుకున్న చెట్టును కూడా చూసుకునేటప్పుడు ఆ చెట్టు మందన్నా అనుకుంటామండి, మందని అనిపించిందండి. లేదా చెట్టు మంద కాదు అని అనిపించిందండి. మందని అనిపించకుండా ఇప్పుడు మంద అనిపించుకుని ఇంట్లో చెట్టును చూసినప్పుడు ఏమనిపిస్తుందో అదే చెట్టును బయట ఎక్కడ వాళ్ళ చెట్టుని చూస్తూ ఉంటామండి. అక్కడ మంద కాదు కదండి, ఈ ఇల్లు మంద, ఆ ఇల్లు మంద కాదు కదండి. అలా ప్రకృతిలో సమాజంలో అవన్నీ చూస్తానికి ఉంటాం కదండి. అయితే మందని అనిపిస్తుంది, లేదా మంద కాదన్నా ఏదో ఒకటి అనిపిస్తూ ఉంటుంది కదండి. అలా ఏమనిపిస్తూ ఉంటుందో మనకు తెలుస్తూ ఉంటుంది కదండి. అప్పుడు మంది అనిపిస్తే సౌందర్యాన్ని ఒక రకంగా అనిపిస్తాం, మంద కాదు అని చూస్తున్నాం అనుకో, అప్పుడొక ప్రకృతి సౌందర్యాన్ని చూపిస్తాం, అప్పుడొక రకంగా సౌందర్యాన్ని అనిపిస్తాం. ప్రకృతిలో కూడా మంది అనిపించకుండా, మంది కాదు అనిపించకుండా
ఆ చెట్టుని చెట్టుగా చూసావనుకో అప్పుడు ప్రకృతి సౌందర్యాన్ని అనుభవించవచ్చు. అది నీకు 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 జ్ఞానానికి అడ్డేది కాదు, ప్రకృతి సౌందర్యం. అందుకు బుద్ధుడికి తండ్రి ఏమంటారంటే వర్షాకాలం, వేసవికాలం, శీతాకాలం 3 కాలాల్లోనే ఉండటానికి 3 బిల్డింగులు కట్టించారు. అప్పుడు బుద్ధుడు ఏం చేసేవాడంటే 3 బిల్డింగుల్లోని ఉండేవాడు. ఒక చెట్ల దగ్గరికి వెళ్ళి విశాలమైన చెట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుని అలా ప్రకృతిని చూస్తూ 3 కాలాల్లో ఉంటాను. 3 భవనాలు నిర్మిస్తే ఈ 3 భవనాల్లో ఉంటే మనసి ఎందుకు అలా చెట్టు కింద కూర్చొని పెరుగుతుందని ఆ 3 భవనాల్లోని అనుభవించలేని సౌందర్యాన్ని నేను చెట్టు కింద కూర్చొని ప్రకృతి సౌందర్యాన్ని అనుభవిస్తున్నాను. నేను సౌందర్యాన్ని అనుభవించడం నీకు కావాలి, నేను సుఖంగా ఉంటమే నీకు కావాలి కదా, ప్రకృతి సౌందర్యాన్ని అనుభవిస్తూ నేను సుఖంగా హ్యాపీగా ఉన్నాను తండ్రికి సమాధానం చెప్పాడు మామయ్యండి. అసలు చిన్నప్పటి నుంచే వాళ్ళు బిహేవియర్ లక్షణాలే వేరుగా ఉంటాయి అన్నమాట. అలాగే మనం కూడా ప్రకృతిలో సౌందర్యాన్ని కూడా అండి, అంటే ప్రకృతిని ప్రకృతిగా చూసండి. ఈ చెట్టు మనదనకుండా మనకుండా ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఈ పిల్లలు మన పిల్లలు, ఆ పిల్లలు మనవాడి కాదు. అలాగే పరిమిత బుద్ధుల్లో బంధితుల్లో దోళ్ళను పెట్టేసినప్పుడు అలాగే పరిధుల్లో ఉండి నువ్వు అన్నీ చూసినావు అంటే పరిధిలోంచి కొంచెం బయటకు రా. భౌతిక జీవితంలో కూడా పరిధిలోంచి బయటపడుకుంటే మహాత్ముల చరిత్రలు మనకు చెప్పడం అందుకే కదండి. అది అంటే సౌందర్యంగా అనుభవించవచ్చు. అలా సౌందర్యాన్ని కనుక సౌందర్యంగా అనుభవిస్తే ప్రకృతిలో కూడా సౌందర్యంగా అనుభవిస్తున్నాం అనుకోండి మామూలుగా అండి. అలా సౌందర్యంగా ప్రకృతే మనకు కూడా సౌందర్యం ఇస్తుంది. మనసులోనే మనకు అందాలు, మనసులోనే ఎంతో సౌందర్యం ఉంది, ఎంతో ఆనందం ఉంది. అందుకు మన మనసులో అందాన్ని మనం అనుభవిస్తే మన మనసులో ఉన్న అందం ఇతరులకు కూడా ఉపయోగం ఉంటుంది అనమాట అండి. అందు గురించి మనసులో వికారాలు, బలహీనతలు ఇవన్నీ మనం తెలుస్తూ ఉంటాయి కదండి. అందుకు మన ఏ రకంగా చూసినప్పటికీ కూడా నాన్నగారు చేసిన ఆయన దేహం ధరించి భూమి మీదకి ఎందుకు వచ్చారంటే మన మనసు బహిర్ముఖం చేయడానికి రాలేదండి అసలు. అంటే దేవుడి పేరు మీద బయట తిరుగుతున్నాడు, గుళ్ళు గోపురాలు రేతలు హృదయాత్రలు అయ్యాడు. కృష్ణుడు చూస్తే భగవద్గీతలో 18 అధ్యాయాలు నీ హృదయంలో అంతర్యామిగా ఉన్నానని చెప్పాడు. అంతర్యామిగా ఉన్నానని చెప్పిన ఆయన భగవద్గీత 18 ఆ పుస్తకం ఏమో పక్కన పెడుతున్నాడు. అది ఆ మాటని విడిచిపెట్టేస్తున్నాడు. అందు గురించి ఆ గుర్తింపు తీసుకురావడం కోసమే దేహం ధరించి మేము ఈ భూమి మీద రావాల్సి వచ్చిందని చెప్పి అన్నాడు. అందు గురించి అంటే మన దైనందిన జీవితంలో ఇప్పుడు నాన్నగారు దేహం ధరించిన వాళ్ళు అప్పుడు ఉన్నారు, లేకపోవడానికి లేరు అని అనడానికి దేహానికి పరిమితమైన ఆయన కాదు అని అలాగే చెప్పేవారు కదండి మమ్మీ గారండి. అందుకు సజీవంగా నాన్నగారిని అందరూ అనుభవిస్తున్నారు కదండి. ఆయన శరీరం ఉండగా ఎంత సజీవంగా నాన్నగారు దగ్గర నుంచి ప్రజెక్షన్ అనుభవించాము. అలాగే శరీరం చాలించాక ఆవిడ సన్నిధిని నాన్నగారి సన్నిధిలో మరి ఆయన శరీరం ఇక్కడే ఉంది కదండి. ఆ శరీరం రక్తం మామూలు ఏమి బాడీ ఈ భూమిలోనే ఉదయం పుణ్యభూమి కదండి మరి అండి. అలాగే మహాత్ములు జ్ఞానాలు అవుతారు. మన మనసుని బయటముఖం కానీ మరి నాన్నగారు మరి ఎలా అయినా బయట తిరగటం మనకి ఇష్టంగా ఉంటుందండి. అది ఏదో రకంగా అంత గురించి ఏంటంటే ఇప్పుడు మనకైనా మరి మన దేహం మట్టికి దీని మీద భగవంతుడు మనకి వెళ్ళిపోయే రోజు నిర్ణయం అయిపోయి ఉంటుందని చెప్తున్నారు కదా. వచ్చినా రాకపోయినా నిర్ణయం అయిపోయిందని అంటే ఉన్నన్నాళ్ళు మన శరీరాన్ని మనం కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని అలాగా వినియోగం చేసుకోకుండా ఇది అలా బయట కాలక్షేపం కూడా ఎక్కువ బయట గొడవలు అవి ఎక్కువకుండా అంటే నాన్నగారితో అనుబంధం పెట్టుకుని అంటే మాకు మనసులో ఏం జరుగుతుందో చూసుకుంటా ఉంటే కలిసి మన మనసులో ఈ తలంపులు, ఈ ఆలోచనలు, ఈ భావాలు ఉండకూడదు అని చెప్పి అయ్యప్పుడు ఆ తలంపులు ఉండకూడదు. అది మానసిక తప్పుతుంది, శారీరక తప్పు ఇలా చేసుకోవాలి. అది అవన్నీ మనసుని శుభ్రం చేసేసుకుంటే మానసిక అవుతుంది. అప్పుడు వాక్ కూడా శుద్ధిగా ఉంటుంది కదా. వాళ్ళ నోటి ద్వారా ఏదైనా మాట వస్తే మాట శుద్ధిగా ఉండాలి కదా. ఇది అది గురించి ఏంటంటే అన్నీ కూడా 3 కూడా శుభ్రంగా ఉండాలి. శారీరక తపస్సు, మానసిక తపస్సు, మానసిక తపస్సు అని. అది ఎందుకంటే కేవలం 100% నాన్నగారు మనకి మనకు తెలియక మనం ఎలా ప్రవర్తించి ఎలా చేసి ఎలా ఉన్నా ఏదో రకంగా మన మనసుని అంటే ఎందుకంటే మరి ఆయన దగ్గర ఈ జీవుడు కూడా దేవుడి దగ్గర నుంచి వచ్చినాడు కదండి.
ఆ దేవుడి దగ్గరికి వెళ్తాను, దేవుడి దగ్గర నుంచి వస్తాను అంటున్నాడండి. కనీసం ఆ దేవుడి దగ్గర మనసు కూడా నీది కూడా కానీ సొంతం కూడా కాదు. ఎదుటివాడు వస్తువులు తెచ్చుకుంటే జాగ్రత్తగా ఆ వస్తువులకి అప్పచెప్పేయాలని ఎలా అనుకుంటాము, అలాగే ఎదుటి వాళ్ళని హింస పెట్టద్దు. అహింసాతత్వం అంటే అది సబ్జెక్టు శ్రవణం చేసుకున్నాం కదండి అహింసాతత్వం గురించి. అది హింసా ప్రవృత్తి ముందు వదులుకోమని చెప్పారు. హింసా ప్రవృత్తి విడిచిపెడితే కానీ అంటే మీరు చెప్పిన మాటలు అంత డీటెయిల్గా అది అర్థం అవ్వట్లేదంటే హింసా ప్రవృత్తి విడిచిపెట్టి అప్పుడు అహింసాతత్వం గురించి మాట అర్థమవుతుంది అని ఇప్పుడు చెప్తే వాళ్ళు ఉంటుంది. నువ్వేమో ఇక్కడేమో అహింసాతత్వం గురించి మాటలు శ్రవణం చేసి అక్కడ హింసా ప్రవృత్తి చేస్తే ఎలాగా? అలా హింసా ప్రవృత్తి లేకుండా కేవలం నాన్నగారు దేవుని చర్యలు ధరించి వచ్చిందంటే 100% ఏదో రకంగా జీవితంలో పాఠాలు నేర్పి మనసును అంతర్ముఖం చేయటమే ఆయన హృదయం. ఆయన హృదయం అదే అని చెప్పి 100% దేహం ధరించింది కూడా. అందుకే దేవుడు అనేవాడు ఎక్కడున్నాడో వాడు గుర్తింపు తీసుకురావడం కోసం వచ్చానని చెప్పేవాడు. అమ్మా ఇంకా బాగా చెప్పండి కావాలండి. ఏం లేదు పర్వాలేదు, ఇప్పుడే వచ్చింది, ఇప్పుడే వచ్చిందండి. అలాగే సర్దడానికి బాగుంది. ఇంకా 11 అయిందండి. 10 నిమిషాలు అయ్యా 10 నిమిషాలు. అంటే కేక్ వచ్చారు కదా, అక్కడ కొంచెం కేకు కట్ చేయగలిగి పని కట్ చేసి నెక్స్ట్ తర్వాత కట్ చేసి 20 నిమిషాలు అయిపోతుంది. అంటే బయటికి మామూలుగా మన గతంలో మన డ్యూటీ ఏమి విడిచిపెట్టొద్దానండి. నాన్నగారి ఇంట్లో కుటుంబ సభ్యుల దగ్గర మన డ్యూటీ మన పనులు మనం విడిచిపెట్టినవారు. కానీ అది ఆయన చేసే పని ఆయన మామూలుగా శరీరం దేహం ధరించి ఉండగా ఎలా చూసుకున్నారో శరీరం లేకపోయినా అలాగే చూసుకుంటారు ప్రతి ఒక్కరినే కూడా. ఇది గురించి ఏంటంటే కొంచెం లోపల పని అంటే అది ఇతరుల కారణం అనిపిస్తుంది కదండి. మన దుఃఖానికి కారణం ఇతరులు అనిపిస్తుంది కదండి. మరి దుఃఖానికి కారణం ఇతరులని అనిపించకూడదు కదా బాగుంటుంది. అది గురించి ఏంటంటే నీ మనసులో ఏం జరుగుతుందో చూసుకుంటా ఉంటే ఆ పని చెప్పారు కదండి. మనసులో ఏ పని అంటే మామూలుగా నాకు ఏమనిపిస్తుందంటే బయట పని మరి అది ఆ పని లోపలికి కలిసే పని అనేది అదే. ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే కదా తప్పట్లు. అందులో ఆ నాన్నగారు అనుగ్రహం ఎలాగా 100% ఉంది. అంటే కృషి ఎక్కడైతే ఉంటుందో కృప కూడా అక్కడే ఉంటుంది. మనకి కృప ఎలాగ ఉంది, నాన్నగారి కృప మనకి ఎలాగ ఉంది కదా. అక్కడ కొద్ది కృషి ప్రయత్నం కూడా ఎక్కువ కాదండి, చాలా కొంచెం ఆ మాత్రం కృషి కొంచెం భగవంతుడికి అసలు సహకరించాలి కదండి. ఇప్పుడు నాన్నగారి చేతికి కూడా మనం దొరకాలి కదండి. మమ్మీ గారిది ఇప్పుడు భగవంతుడు సూర్యుడు ఉన్నాడండి. మామూలుగా సూర్యుడు మనం నమస్కారం పెట్టినా పెట్టకపోయినా ఎలుతురుని ఉపయోగించుకుంటామండి. అలా ఏంటంటే ఇప్పుడు నాన్నగారికి ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా మామూలుగా ఎందుకంటే సూర్యుడు ఎలుతురుని ఎలా అయితే వాడుకున్నామో అలాగే మహాత్ములు జ్ఞానులు నాన్నగారి దగ్గరికి ఆయన సమక్షంలో ప్రెసిడెన్స్లో ఉన్న భక్తులమే కాదు కదండి, వెలుతురుని ప్రపంచం అంతా వాడుకుంటున్నారండి. సూర్యుడు వెళ్తుందండి. అలాగే నాన్నగారు మాటలని నాన్నగారికి కూడా ఆయన పరిధిలో సెన్స్లోని భక్తులే కాకుండానండి మరి ఆయన మాటలు కూడా దేశాలకు అవి రాటికి ఇప్పుడు అందరికీ ఉపయోగపడుతున్నాయి కదండి. అది సామాన్యమైన విషయం కాదు కదండి. మాట అందరికీ ఉపయోగపడుతుందంటే ఇంక వెలుతురు వేస్తుంది కదండి. అంటే వెలుతురు మనం ఎలా వాడుకోవాలని కదండి. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ వెలుతురు ఉందండి చెప్పేవాడు కదండి. ఇప్పుడు పైన లైట్ ఉంది కదండి. లైట్ కింద మనం కూర్చున్నాం కదా, లైట్ కింద కూర్చుంటే ఇక్కడ పుస్తకం చదువుకోవచ్చండి. మనకు పుస్తకం చదువుకోవడానికి వెలుతురు బాగా సరిపోతుందండి మామూలుగానండి. ఇప్పుడు రోడ్డు మీద లైట్ ఉందనుకోండి మనకి, ఆ రోడ్డు మీద లైట్ వెలుతురు ఉందనుకోండి, వెళ్తారంటే మన ఇంట్లో కరెంట్ లేదనుకోండి, అది మన ఇంట్లో కరెంట్ లేకపోతే అప్పుడు ఆ వెలుతురు మన ఇంట్లో కూర్చొని చదువుకోవడానికి వెలుతురు పడుతుందండి ఇంట్లో పోయి. కానీ ఆ వెలుతురు పుస్తకం చదువుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట.
అలాగే నాన్నగారు ఏమన్నారంటే దేహం ధరించి కూర్చున్నప్పుడు ఇప్పుడు నాన్నగారు కూర్చున్న లైట్ కింద కూర్చున్నట్టే. ఇప్పుడు లైట్ కింద కూర్చుంటే ఎలాగోనండి, అంటే లైట్ కింద కూర్చుంటే వెళ్తున్న ఉపయోగించుకొని మన పనులు మనం చేసేసుకోవచ్చండి. అలా నాన్నగారి ప్రెజెన్స్లోనే మన పనులు అయిపోయాయి. ఇంటికి వెళ్ళి స్నానం చేయవలసిన అవసరం కూడా అంత ఉండేది కాదండి నాన్నగారు. ఇప్పటికే చాలా ఏదైనా తక్కువండి. అందుకు మన జపాలు జనాలు ఇప్పుడు పడవాన్నంలో చాలా మందిలోకి వెళ్ళి నాన్నగారు చూసేవారు కదా, ధర్మశాల జానంలో చూసి బయటకు వచ్చేసేవారు కదా. నాకు 10 నిమిషాలు చెడు వచ్చినవారు అంతా వచ్చేసేవారు అనమాట అండి. అంటే ఇప్పుడు అందరూ ఏమనేవారు ఏంటంటే మీరు పూజ జపాలు జానాలు చాదనలు ఏమి చేసుకోమని భక్తులు ఎవరికి చెప్పడం లేదండి నాన్నగారు అని చెప్పి దేవాలయంలో చాలామంది భక్తులు నాన్నగారిని అడిగారు. మీ భక్తులకి ఏమీ చెప్పలేదు అంటే ఏంటంటే అన్నారు. అంటే ఏమీ చెప్పడం లేదు, వాళ్ళకి చెప్పాలి కదా అండి. చెప్పాలి కదంటే ఆయన నా దగ్గర ఎట్టినట్టు ఊరుకున్నాడు, ఏమి అనలేదని పెద్దవారు అడిగినారు. తర్వాత వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయేటప్పుడు నాన్నగారు అన్నారు, వారు అలాగే అడిగి వెళ్ళారు కదమ్మా అంటే వారికి తెలియదు కదా. అంటే నాన్నగారి దగ్గర నుంచి ఏం అనిపిస్తున్నామో నాన్నగారి భక్తులు తెలుసు, అది మమ్మీ గారండి. అదండి వాళ్ళు చూసిన వాళ్ళు అందరూ భక్తులండి. కొంతమంది భక్తులు కాదని కాదు. అంటే మీ కుటుంబ విషయాల్లో కష్టకాలు ఇబ్బందులు, మీ సంసారం, మీ బాధలు మీరే పడలేకపోతున్నారు కదా, మిమ్మల్ని పూజ జపం ధ్యానం సాధన చేసుకోమని ప్రత్యేకంగా మీ మీద బరువు పెట్టినాం. అంటే నాకు చేతనైనంత వరకు మీ వైపు నుంచి చేసే సాధన ఇప్పుడు మన వైపు నుంచి మన హృదయంలో ఉన్న భగవంతుడిని అనుభవంలోకి తెచ్చుకోవడానికండి. నాన్నగారు యాక్సిడెంట్ ఆయన గుండె మీద చేసుకుని హామీ ఇచ్చిన మాట ఏంటంటే నాన్నగారికి యాక్సిడెంట్ ఒక 1 సంవత్సరం 6 నెలల ముందు ఇక్కడ కూర్చునేవారు కదండి. ఇల్లు కట్టేటప్పుడు అది తర్వాత అది కూడా 100% నా వైపు నుంచి నాన్నగారి వైపు నుంచి మనకి ఎంత పంపించాలో నేను ఇప్పుడు మన హృదయంలో ఉన్న భగవంతుడిని స్వరూపంగా మనకు అనుభవంలోకి తీసుకురావాలి నాన్నగారు హృదయం అని చెప్పేవారండి. అది చేపల చెరువులు బాగున్నాయన్నా, పెళ్ళిళ్ళైనా, చదువులైనా, ఉద్యోగాలైనా ఏ రకమైన సబ్జెక్టే కాదండి. మనకి ఏమనిపించిందంటే మన భక్తులు కూర్చున్నప్పుడు సబ్జెక్ట్ మాట్లాడేవారండి. ఈ మధ్యలో ఇలా మాట్లాడుతుంటే ఎవరైనా భక్తులు వచ్చారనుకోండి, వాళ్ళు పాపం చాలా కష్టంలోని ఇబ్బందిలోని బాధలోని ఉండి వచ్చి ఊరుకోరండి. మనకి తెలియదు కదా మన గొడవ ఎదురు కూర్చొని బ్యాచ్ మన గొడవ మనమేనండి. నాన్నగారు ఇలా చెప్తా ఉండేవారండి. అంత లెక్కని వెనకాల చూసుకునేవారండి. చూసుకుని చెయ్యి ఊపేవారండి. అమ్మాయి చెయ్యి ఊపిడి అమ్మంటే వచ్చి కూర్చునేవారండి. పాపం తెచ్చి కూర్చునేసరికి ఏ కష్టంలో ఉన్నారు, ఏ ఇబ్బందులో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, మనకేంటంటే ఇక్కడ సబ్జెక్ట్ చెప్తున్నారు ఆగిపోతుందేమో ఇంకా వెళ్ళకుండా వాళ్ళు పడుతుంది. వాళ్ళందరినీ పిలిచేవారు, ఆ వెనకాల ఉన్న వాళ్ళు పిలిచేవారు, పిలిచి కూర్చేవారు. వాళ్ళ కష్ట సుఖాలు, వాళ్ళ యోగక్షేమాలు అవన్నీ వాళ్ళని అడిగేవారు. వాళ్ళని అడిగండి, వాళ్ళ దుఃఖాన్ని వాళ్ళ బాధనే పంచుకోనండి. ఎంత చూసామండి, ఇవన్నీ మన కళ్ళారు చూసింది కదండి, అవన్నీ పంచుకునేవారండి. అవన్నీనండి వాళ్ళు అంత దుఃఖంతో కష్టంలోంచి బాధతోటి వచ్చినప్పుడు నాన్నగారు పలకరింపుతోటి ఆ ఆదరణతో ఆ పలకరింపుతోటి సబ్జెక్ట్ కాదండి వాళ్ళ యోగక్షేమాలు అడిగేవారు. అంతేనండి పాపం. వాళ్ళకి బాధ తిరిగిపోయింది, ఆయన ఏం తీసేసుకునేవారో తేలిపడిపోయేవారు. అప్పుడు వాళ్ళు నవ్వు మోకం కింద ఒక నాన్నగారు చూసుకుని అలా కూర్చునేవారు. ఇంతకుముందు ఇక్కడ సబ్జెక్ట్ చెబుతారు కదండి భక్తులందరికీ. ఇంతకుముందు భక్తులందరికీ సబ్జెక్ట్ చెబుతామండి. అయ్యో వాళ్ళు మధ్యలో వచ్చారు, ఆ కూర్చున్నారు, ఇక్కడ సబ్జెక్ట్ ఆగిపోయింది, నాన్నగారు చెప్పడం ఎంత బాగా చెప్తున్నారు అని మనగొడవండి. అలాగండి నాన్నగారు ఏం చేసేవారు, అంత కష్టంలోని బాధలోని వాళ్ళని కరెక్ట్ చేసి వాళ్ళని కూడా కూర్చోబెట్టి అప్పుడు సబ్జెక్ట్ ఎక్కడ ఆఫ్ చేశారో అక్కడ మొదలెట్టి వచ్చామండి. ఆయన ఆయనే అసలు నాన్నగారినంటూ ఉంటే పోల్చడానికి మనం చదువుకోమండి. అసలు కొన్ని ఏమో మరి సుఖమహర్షిని ఋషుల్లో సుఖమహర్షిని ఎవరితోటి పోల్చడానికి సరిపోరని నాన్నగారు చెప్పేవారండి. అలా ఇంతకు ముందు ఋషులు మనం ఎవరిని చూడలేదు కదండి. నాన్నగారు ఫలానా అలా వారిలా ఉంటారనడానికి సరిపోవండి. నిజంగా అలాంటి సిచ్యువేషన్స్ చూస్తేనండి అయ్యే ఎన్నో పాఠాలు నేర్పియండి. అంటే ఎంత ప్రేమ అంటే ఎందుకంటే మనం ఆ టైంలో ప్రస్తుతం బాగానే ఉన్నాం, ప్రజెంట్స్లో ఆరోగ్యంగానే ఉన్నామండి. నాన్నగారు చెప్పేది మనం బాగానే ఉన్నామండి. అవతల వాళ్ళు కష్టంలోని ఇబ్బందిలోనే ఉన్నారు, వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారండి పాపం వాళ్ళు. ఆ వెళ్ళలేని పరిస్థితిలో కష్టంలో ఉన్న వాళ్ళు కూడా దగ్గరికి ప్రేరేసి పిలుచుకునేది.
అక్కడ కట్టడండి, అది ఎవరికి సాధ్యమండి ఒక ధ్యానికి తప్పించి. అక్కడ కట్టాలి, కష్టం నుంచి రొప్పుల బాధ నుంచి తీసేసి కూర్చోబెట్టుకునండి. ఇంతకు ముందు ఆఫ్ చేసేసేవారండి, సబ్జెక్ట్ చూద్దాం ఒకసారి మనకి ఆఫ్ చేసేసేవారండి. ఆఫ్ చేసేస్తేనే వాళ్ళు ఎప్పుడు పలకరించడం మానేస్తారు, సబ్జెక్ట్ ఎప్పుడు మొదలెడతారని. అది ఎందుకంటే మంచి సబ్జెక్ట్ ఆఫ్ చేసేసారండి. ఆఫ్ చేసేసారని మన ముఖాల ఫీలింగ్ మారిపోయింది. నాన్నగారు మనంగా చెప్తా ఉండేవారు, ఆవిడంగా చెప్తా ఉండేవారు, అది చేసుకునేవారండి. అయినా అది చేసేవారండి. అప్పుడు వాళ్ళని కూర్చోబెట్టండి, వీళ్ళందరూ ఎలా శ్రవణం చేస్తున్నారో అలాగే శ్రవణం చేసే స్థాయికి ఆమెను తీసి తెచ్చుకునండి. అక్కడ కూర్చోబెట్టి చెప్పి శ్రవణం చేయించి పంపించేవారు నాకు తెలియదు. అది ఆయనకి సాధ్యం. అయ్యో అలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఒక్కోసారి మనసులో మార్పు, సిచ్యువేషన్కే మన మనసులో మనసు వచ్చేదండి ఒక్కోసారి. అంటే ఎంత ప్రేమ, మన స్వార్థంతో మనం ఎదురు కూర్చొని నాన్నగారు ఏంటో సబ్జెక్ట్ ఆఫ్ చేసేసారే అనే ఫీలింగ్ మనకు వచ్చింది. ఆయన కష్టంలోనే దుఃఖంలోనే ఉన్న బాధలోనే ఉన్న మనిషిని చేర తీసుకుని అది భగవంతుడికే సాధ్యం. జీవుడు చేసే పనులు కాదు అసలు. ఆయన ప్రతి కదలిక కూడా జీవుడు చేసే పని కాదు. ఎక్కడ జీవత్వం అనేది మనకే చూసుకుంటాం కదండి. అసలు జగదండి వాళ్ళు చేర తీసుకుని కూర్చోబెట్టుకుని కలిపి శ్రవణం చేయించుకునేవారండి. అప్పుడు శంకరాచార్యులు వారు, తోటకాచార్య గారు ఒక భక్తుడి గురించి అది చెప్పేవారు కదండి. అడిగి చెప్పినా విన్నా అర్థం కాదు, మీరు మొదలు పెట్టేయండి అంటే అక్కడి నుంచే కవిత్వం ప్రారంభించుకుంటూ వచ్చేవారు కదండి. అలాగండి ఆయనకి అసాధ్యం అంటూ లేదండి. ఆ టైంలో ఆడిని మామూలుగా తప్పించేసేవారు. అందుకని ఆయనకు తెలియదంటూ లేదండి, నాన్నగారికి తెలియదంటూ లేదండి, అసాధ్యం అంటూ కూడా ఉండేది కాదండి. అంటే ఇప్పుడు కొన్ని విషయాల్లో కఠినంగా ఉండవలసి వస్తుంది. టైం అయితే మరి చెప్పలేదు నేను కేక్ అది కట్ చేస్తారు అయ్యే అంటే ఇక్కడ నాన్నగారు ఏమన్నారంటే ఇంకొకసారి అది అప్పుడు సెప్టెంబర్ 1 తారీఖు ఏదోనండి ఇక్కడ ఐపీవరంలో ఎక్కడో అక్కడ వచ్చారనమాట అండి. దీన్ని మాకు వైజాగ్ చామలారు మరి అబ్బాయి పోయాక తర్వాత కోడలు కొడుకోకపోయారు కదండి. అప్పుడు అక్కడికి వైజాగ్ వెళ్ళి వచ్చారండి. వైజాగ్ వెళ్ళి సిరుకు వచ్చేసారండి. వచ్చాక ఎక్కడో ఒక చోట కూర్చున్నారండి నాన్నగారు. కూర్చుంటేనేమో అయ్యో ఇది ఇంకోసారి కొన్ని సిచ్యువేషన్లో ఏంటి భగవంతుడా అలా అనిపిస్తుంది కదండి. అది ఇదేంటి అంత కష్టమా పిల్లలకి అలా అంటే అక్కడ భగవంతుడి ధైర్యం కూడా మనం ధైర్యం వాళ్ళు అండి అసలు అని అప్పుడు నిజంగా నాన్నగారు ఎక్కడి నుంచి వచ్చారేమో కళ్ళు ఎప్పిపోయిందండి, ఎంత కళ్ళు కింద అలా కూర్చొని ఉన్నారని అప్పుడు అన్నారండి బాబు నాన్నగారు సమస్య. అంటే కొన్ని సిచ్యువేషన్లోనే మనకి భగవంతుడికి కఠినత్వం ఎంత కట్టేద్దామా అని అనిపిస్తుంది కదా భగవంతుడికి. అయితే కొన్ని సిచ్యువేషన్లో భగవంతుడికి కూడా కఠినత్వం వహించడం తప్పదు అంటారండి. కొన్ని కఠినత్వం వహించాడు సభలో. అంటే ఈశ్వరుడు ప్రతిదీ కూడా జ్ఞానికి చెప్పి చేస్తాడంటండి. నీ భక్తుడికి కష్టం పంపిస్తున్నాను అని చెప్తాడంటండి ఈశ్వరుడు. ఈశ్వరుడు ఆజ్ఞ ఏంటంటే అసలు జ్ఞాని శరీరం ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు నీ భక్తుడికి కష్టాన్ని పంపిస్తున్నాను అని ఈశ్వరుడు ముందే తెలియజేస్తాడండి జ్ఞానికి. తెలియజేస్తే అప్పుడు అదండి అప్పుడు జ్ఞానికి తెలియజేసేసరికి జ్ఞాని ఏం చేస్తాడంటండి అంటే నీ భక్తుడికి కష్టాన్ని పంపుతానని అని ఈశ్వరుడు స్పందన వచ్చేస్తాయి, పంపించారు తెలియజేసేస్తాడండి. అయితే ఇప్పుడు నీ భక్తుడికి మరి జన్మరాహిత్యం చేయాలని నేను అనుకుంటున్నాను కదా, ఇప్పుడు ఈ కష్టాన్ని పంపిస్తున్నాను ఈశ్వరుని అని ఈశ్వరుడు తెలియజేసినప్పుడు జ్ఞాని ఏం చేస్తాడంటే అది కఠినత్వాన్ని వహిస్తాడండి. కఠినత్వాన్ని వహించి ప్రారంభాన్ని తప్పిస్తే వీటిని నెక్స్ట్ జన్మ ఎత్తవలసి వస్తుంది. ఈ ప్రారంభాన్ని అనుభవించడం కోసం అంటే కఠినత్వాన్ని వహించి ఒక్కసారి ఐజంప్ చేసుకుంటాడు ఈ భక్తుడు. ఐజంప్ చేసుకుని తనతో తాదాత్మ్యం ఏర్పరచుకుంటాడు. తనతో తాదాత్మ్యం ఏర్పరుచుకుని కష్టాన్ని పంపిస్తేనే ఆ కష్టాన్ని భరించే శక్తి నేను ఇస్తాను
నాకు భక్తుడిని భరించే శక్తిని నేను ఇచ్చుకుంటాను అంటాడంట కానండి, ప్రారంభాన్ని పంపించొద్దని అని అంటాడండి. అది వాడు జ్ఞానం. అది మీకు కఠినత్వం నేను నడిపించవచ్చు అన్నారు. రోజైతే నాన్నగారు ఈశ్వరుడు కూడా కఠినత్వం అని అనిపించవచ్చు, హై జంప్ చేసుకుంటాను, అది కూడా నా భక్తుడికి తట్టుకునే శక్తిని ఇస్తాను అని చెప్తాడంటే ఈశ్వరుడు. జ్ఞానికి అంత అర్హత, అంత యోగ్యత, అంటే ఈ జ్ఞానికి తెలియజేయకుండా భక్తుడికి కష్టాన్ని పంపించినట్టు భగవాన్ ఈశ్వరుడు కూడా ఈ భక్తుడికి కష్టాన్ని పంపిస్తాను తెలియజేస్తాను. పంపిస్తున్నానంటే ఇప్పుడు ప్రారంభాన్ని తప్పిస్తే వీడికి జన్మెత్తులు వస్తుంది, ఎక్కడ నుంచి చేయాలనుకుంటున్నాను కదా చెప్పి తట్టుకుని శక్తి ఇచ్చేసండి ఐజం చేస్తాడు. ఐజం చేసి తనతో నారాయణ నేర్పిస్తాడు. కొన్ని సందర్భాల్లో గురువు మామూలుగా ఐజం చేసి తనతో తాదాత్మ్యం ఏర్పరుచుకుంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో కూడా భక్తుడికి ఊరికే తెలియజేస్తూ ఉంటాడు. అది ఏదో కొంచెం తెలియజేస్తుందని పట్టుకోగలం కానండి, పట్టు దొరకాలి కదండి. పట్టు దొరకకపోతే మనకు పట్టు ఎక్కడ పట్టుకుంటామండి? అది గురువు పట్టులాగా మా మీదనే, అదే మనం గురువు పట్టుకుని మేడక్కిచ్చు కదా ఎక్కించు, అలా గురువు పట్టు విడిచిపెట్టాలి కదా. గురువు నాన్నగారు మనం పట్టుకున్నారండి, మనం పడేది నాన్నగారు కూడా మనం పడేస్తారేమో అని భయపడతా ఉంటుంది మనకి. బట్ మన నాన్నగారిని పట్టుకుంటే అది వేరండి. అది నాన్నగారు మనం పట్టుకున్నారు కదండి, పట్టుకున్నాకని మనం ఎప్పుడు పడేస్తారండి గురువు పడేది. మన గురువు పడేయదు అనే నమ్మకం ఉంటే సరిపోతుంది అంటారు. నమ్మిన నమ్మకం కూడా ధరించేస్తారండి. అలాంటి ప్రేమ అంటారు. నమ్మిన వాళ్ళకి ధరించేసి నమ్మలేని ధరించేయలేని కూడా కాదండి, అదొక ప్రేమ ఉంటారంటే ఇక్కడ వచ్చారండి. ఆటలు నీవే, పాటలు నీవే, మాటలు నీవే, అన్నీ నీవే అవునా భగవాన్. ఆటలు నీవే, పాటలు నీవే, మాటలు నీవే, అన్నీ నీవే అవునా భగవాన్. ఆటలు నీవే, పాటలు నీవే, మాటలు నీవే, అన్నీ నీవే అవునా భగవాన్. ఓం శంభో శివ 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 శివ